నమస్కారం. ఈరోజు వేద సంస్కృత సమితి కండక్ట్ చేస్తున్న క్లాసెస్లో తరగతులలో తెలుగు మాధ్యమంలో చేస్తున్న క్లాసెస్లో ప్రప్రథమంగా దేశమాతకి వందనాలు సమర్పించుకుంటూ ప్రార్థన చేసిన తర్వాత మన సంస్కృతం క్లాసుని ఆరంభించుకుందాం. హైమవతి గారిని దేశమాత ప్రార్థన చేయవలసిందిగా, వందే మాతరం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, సుఖదాం సుఖదాం మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం. శుభ్రజోష్ణాం పులకితయామినీం పుల్లకుసుమితాం ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు హైమవతి గారు. తరగతి ప్రార్థన ప్రారంభించవలసిందిగా డాక్టర్ కేతరాజు కామేశ్వరరావు గారిని అభ్యర్థిస్తున్నారు. కేతరాజు గారు వీడియో ఆన్ చేసుకుని. వస్తుందమ్మా. సర్వేభ్యః నమస్కారः. గురువు గారికి నమస్కారం. ప్రార్థన, దానికి ముందు ధ్యానం 1 నిమిషం, దాని తర్వాత ఓంకారం 3 సార్లు. ఓం 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 గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః న శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామభిద్రవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్మి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు. ఈరోజు పర్వదినం, తొలి ఏకాదశి. సో ఈ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన నిన్నటి క్లాస్లో సంస్కృతం చర్చ జరిగింది. గురువు గారు మన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారు. ఈ రోజు కూడా సంస్కృతం మీద క్లాస్, మన తరగతిని ప్రారంభించవలసిందిగా గురువు గారిని అందరి తరపున నేను కోరుకుంటున్నాను. గురువు గారు. హరి నమస్కారం. ధన్యవాదాः. ఆరంభం కుర్మः. ప్రథమం సంస్కృత భాషా ప్రార్థన కుర్మः. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. హరి ఓం. ఇక్కడ ది మీటింగ్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్క్రైబ్డ్ బై ఏఐ కంపానియన్ అని ఉంది. హూ ఇస్ దట్ ఏఐ కంపానియన్? అది ఒక టూల్ అండి. ఏఐ టూల్ ఆటోమేటిక్ గా చేస్తుంది మీది ట్రాన్స్లేషన్. ఎవరు చేస్తున్నారు ఆ పని? అది ఆటోమేటిక్ గా అవుతుందండి. రికార్డింగ్ బటన్ నొక్కితే అవుతుందండి ఆటోమేటిక్ గా. ఎవరు నొక్కారు ఆ పని? ఆ బటన్ ఎవరు నొక్కారు? రోజు వస్తుంది గురువు గారు. అది రోజు రికార్డ్ చేస్తారు. రోజు వస్తుంది. సరే, ఎవరు రికార్డ్ చేస్తున్నారు? రికార్డింగ్ అంటే నేను చేస్తున్నాను. మీరు రికార్డింగ్ కాదు, అది వేరు. ఏఐ టూల్ వేరు కదా. ఏఐ టూల్ ఇంకెవరో రికార్డ్ చేస్తున్నారు. అది రికార్డ్ చేసేది మామూలు గూగుల్ మీట్ లో, మన జూమ్ లో రికార్డ్ చేస్తున్నారు మీరు. దాంట్లోనే ఏఐ టూల్ తో రికార్డ్ చేసేవాళ్ళు ఎవరు? దాంట్లోనే ఆప్షన్ ఉంది. దాంట్లో ఆప్షన్ ఉందా? అందులో ఉందండి. అలాగా. ఇది ఆపిస్తే రికార్డింగ్ పూర్తిగా అవుతుందో నాకు తెలియదు. జనరల్ గా రోజు క్లాసులో అయితే దీంతోనే వస్తుంది. అంటే నాకు గూగుల్ మీట్ లో ఇంకొకళ్ళు ఎవరో వచ్చి రికార్డ్ చేస్తుంటే తీసేస్తున్నా వాళ్ళని. ఇంకోళ్ళు ఎవరో ఏయూ టూల్ తో రికార్డ్ చేస్తున్నారు నా సంభాషణని. ఒకసారి ఏఐ టూల్ మటుకు టర్న్ ఆఫ్ చేశారు కదా, చూడండి. వాళ్ళు రికార్డింగ్ బాగా అవుతే పర్లేదు. ఎందుకంటే అది ఎడిషనల్ ఇది అనుకుంటా. రికార్డింగ్ అయితే అవుతోంది. రికార్డింగ్ మనకి ఇది రాకముందు కూడా అవుతుండేది. ఇవాళే చూస్తాను నేను, నిన్న కూడా చూడలేదు దీన్ని. ఏఐ టూల్ స్పీచ్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తుందండి. చేస్తుంది, మనకు కావాలి కదండి. చేసిన దాన్ని మనకి ఎక్కడొస్తుంది? అది చేస్తే మనకు ఆ రికార్డ్ వస్తుందా, అలాగే వాళ్ళ దగ్గరే ఉంటుందా? లేదు, మీకు అందుబాటులో ఉంటుందండి. రికార్డింగ్ అయ్యాక ఎండ్ ఆఫ్ ఇట్ లో ఉంటుంది. ఏఐ అసిస్టెంట్ లోకి వెళ్తే అది ఆటోమేటిక్ గా ట్రాన్స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా, అలా చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి కదా. అదే నేను అడిగేది. అది ఒకసారి బాబు గారిని అడిగి నేను ఆన్ చేస్తాను. అంతవరకు రికార్డింగ్ అయితే ప్రస్తుతానికి చూపిస్తోంది, అవుతోంది. ఇది ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారు. అది వాళ్ళు కావాలి నాకు. వాళ్ళని ఐ వాంట్ టు డిలీట్ దట్ మ్యాన్ ఇఫ్ హి డజంట్ టేక్ ది పర్మిషన్ తీసుకోకపోతే నేను అలౌ చేయను. ఇప్పుడు ఆగిపోయిందండి, రావటం లేదు.
మామూలు రికార్డింగ్ చేస్తే అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యేట్టు జూమ్ తీసుకుంటే వాళ్ళు పెట్టుండొచ్చు. మామూలు రికార్డింగ్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మరి ప్రతిరోజు మీ ఇదివరకు కాలేదు అలాగా? వస్తుందండి, రోజు వస్తుంది అది. రోజు వస్తుంది సార్ అది. అంటే ఫర్ రోజు రికార్డ్ ఎగ్జాంపుల్ చేస్తున్నారు. గురుగారు, మీరు చేసిన ఎవరో రికార్డ్ చేస్తున్నారు. నారాయణ గారు చేస్తున్నప్పుడు ఏం రాలేదండి అది. అదే జూమ్ లేదు అప్గ్రేడ్ ఎవరో అయిందండి. రికార్డ్ జూమ్ చేశారు. ఈ సుమారుగా ఒక మధ్య 3-4 నెలల క్రితం జూమ్ అప్గ్రేడ్ అయిన నుంచి అలా వస్తుంది. ఇది ఇక్కడ జూమ్ అప్గ్రేడ్ అయింది, కానీ నేను గూగుల్ మీట్లో నేను మా పాఠాలు చెప్తున్నప్పుడు గూగుల్ మీట్ లో రాదు. శ్రీకాంత్ కృష్ణమాచార్య అని పేరుతో వస్తుంది నాకు. సార్ అది గూగుల్ మీట్ లో నాకు తెలుసు సార్ అది ఏంటో. అది అది గూగుల్ మీట్ వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా యాప్ ఒకటి ఉంది, కొంతమంది అది వాడుతూ ఉంటారు. ఆ. అది ఆ ఆ పర్సన్ కి మాత్రమే వెళ్తుంది గూగుల్ మీట్ లో అది. దాని పర్సన్ నేను అడుగుతుంటే మాట్లాడట్లేదు, రికార్డ్ మాత్రం చేయడానికి వచ్చేస్తున్నాడు ఆయన. సార్ అది ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ తరపున ఇంకోరు జాయిన్ అయినట్టు చూపిస్తుంది. ఫైర్ ఫ్లైస్ అనే దాని పేరు. ఆ. ఆ అది గూగుల్ మీట్ లో ఉంది సార్. ఇక్కడ జూమే చేస్తోంది, ఇక్కడ అట్లా వేరే వాళ్ళు చేయట్లేదు. జూమే చేస్తుంటే మనకి జూమ్ గా రికార్డ్ రావాలి కదా, మనకి రికార్డ్ వస్తుంది. వస్తుంది సార్, నాకు తెలిసి వస్తుంది. ఒకసారి మీరు రికార్డింగ్ బాబు గారు కన్ఫర్మ్ చేయాలి ఆ విషయం. రికార్డ్స్ అన్ని కూడా గ్రూప్ లో సార్ పెడుతున్నారండి. నేను క్లాస్ రికార్డింగ్ వరకే ఉంటుంది నాది. తర్వాత బాబు గారు అన్ని కూడా అవి చెక్ చేసి పెడుతున్నారండి. కల్లల్ బాబు గారు కింద కింద లెటర్స్ రావట్లేదు కదా, అది అది కనుక ట్రాన్స్లేషన్లో వస్తుంటే, ఏ కాంపోజిషన్లో ఉంటే కింద ఆ, మాట్లాడింది కనపడుతూ ఉండాలి. అది రికార్డ్ అయిన తర్వాత వస్తుంది కదండి మనకి అది. రికార్డ్ ఏమి వినపడుతుంది, కనపడదు. ఆ కనబడితే సబ్ టైటిల్ మాట ఇక్కడ కనపడదు. లేదండి దీంట్లో, కానీ కింద టెక్స్ట్ కింద ట్రాన్స్క్రిప్ట్ డైలాగ్స్ ఏం టెక్స్ట్ వస్తుంది. రావండి. ఆ? ఇప్పుడు కింద డైలాగ్స్ ఏం రావు, అంటే ఆ. రిటర్న్ ఏం ఉండదు కింద. సార్ క్యాప్షన్స్, షో రికార్డింగ్ ఉంటుంది క్యాప్షన్స్ అంతే. ఉంటే వస్తుంది సార్. ఇది బాబుకి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా, అది నాకు కావాలి. అది తెలియదు సార్. అది ఒకసారి బాబు గురువు గారు గారు నాకు ఉన్నారు, బాబు గారు ఉన్నారు కదండి. ఓకే, నేను చూసుకుంటాలే. ఓకే, థ్యాంక్ యూ. ది మీటింగ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ట్రాక్టెడ్ బై ఏ కంపెనీ. హూ ఇస్ దిస్? ఐ వాంట్ టు నో దట్. ఇప్పుడు వస్తుందండి. చూడండి, నాకు వస్తుంది ఇప్పుడు. అందరికి వస్తుందో లేదో తెలియదు, నాకు వస్తుంది. షో సిసి అని నొక్కితే అది వస్తుంది. అవును సార్, అది క్యాప్షన్స్ అని ఉంటాయి. షో క్యాప్షన్స్ అని నొక్కితే అది కనిపిస్తుంది సార్. అది రికార్డింగ్ అని ఇట్లా ఏఐ వాళ్ళది సింబల్ వస్తుందండి కదా, సింబల్ వస్తుంది ఓకే, ఏఐ బాబు he says he will take care of that. We'll go ahead with the lesson. అంటే రికార్డింగ్ పక్కనే ఒక డైమండ్ షేప్ లో వస్తుందండి అది. అదే 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 అది అదే ఎప్పటి నుంచో వస్తుంది అది. జూమ్ వాళ్ళు సింబల్. ఇచ్చిన ఇది, మనం చేస్తున్నది ఏం లేదు ఇందులోను. రికార్డింగ్ ఒకటే నేను చేస్తా అర్పిస్తాను. ఆయన ఏదైనా ఉంటే మనం చెప్తారు. చేస్తుంటే మంచిదేనండి. ఇంకెవరైనా చేస్తే మనం చేస్తుంటే మంచిదే, ఇది మన రికార్డులోకి వెళ్తుంది. ఇంకెవరైనా చేస్తుంటేనే కావాలి నాకు అబ్జెక్షన్. ఎవరైనా చేస్తున్నారేమో అని గురువు గారికి అనుమానం. ఇంకెవరైనా చేస్తే కరప్ట్ చేస్తారు కదా, కరప్ట్ చేసే అవకాశం ఉంది, మిస్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అలా చేయకూడదు కదా. ఫస్ట్ బేసిక్స్ గా పర్మిషన్ దాన్ని తీసుకోవాలి కదా. మిస్రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అవును అవును, పర్మిషన్ తీసుకుంటే పర్వాలేదు. పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు చేస్తే నాకు ఆ మనిషి ఎవరో తెలిస్తే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ తెలియకుండా చేస్తుంటే మాత్రం తప్పు కదా. అందుకని నేనేం చేస్తానంటే గూగుల్ మీట్లో అది రాగానే నేను డిలీట్ చేస్తుంటున్నాను ప్రతిసారి. అది గూగుల్ మీట్ లో అవుతుంది సార్. అది నాకు తెలుసు, నేను చూస్తున్నా, నేను వాడున్నా. జూమ్ లో ఇది జూమ్ వాళ్ళే చేస్తున్నారు. మీకు వస్తుంది సార్, అది ఏం ట్రాన్స్క్రైబ్ చేసింది అన్నది మీకు వస్తుంది మీటింగ్ లో. అయిపోయాక రికార్డింగ్ కింద ఎక్కడైనా ఉంటుంది అది. సరే, అది బాబు గారు చూస్తున్నారు కదా, వదిలేద్దాం. ఓకే, అన్ని సార్ దగ్గరే ఉన్నాయండి. అందుకని ఒకసారి ఆయన కూడా చెక్ చేస్తా అన్నారు కాబట్టి మనం షేరింగ్ టర్న్ చేయండి, షేరింగ్ ఆన్ చేయండి. ఇప్పుడు పఠామి సంస్కృతం చదివాను, అయిపోయిందా లేదా? పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం.
వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. హరి ఓం. జయతు సంస్కృతం జయతు భారతం. హరి ఓం. ఇదా మనం ఈ రోజున రెండవ తరగతి మొదలు పెడుతున్నాం. ఈ తరగతిలో ముందుగా ఇంకేమన్నా సందేహాలు ఉంటే అవి తీర్చుకున్న తర్వాత నేను కొంత ప్రాథమిక సూత్రాల గురించి మాట్లాడదలుచుకున్నాను. మీరు అవి ముందు సందేహాలు ఉంటే ఎవరైనా అడగండి. ఎవరన్నా సందేహాలు ఉంటే చేయెత్తి అడగచ్చు. చేతులు ఎత్తి అడగండి, గురువు గారు వాటికి సమాధానం చెప్తారు. హరి ఓం. ఏమీ ఎవరు లేరనుకోవచ్చు. సరే, నేను ఇప్పుడు పాఠం షేర్ చేస్తాను. ఒక నిమిషం. షేరింగ్ టర్న్ అవ్వలేదండి, నాకు షేరింగ్ ఆన్ చేయలేదు. మీరు షేరింగ్ ఆన్ చేయలేదు, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. పద్మావతి గారు, వసుంధర గారు, వసుంధర గారు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు మీరు. వచ్చిందా అండి? ఇప్పుడు ఆన్ వచ్చినారు. చేయండి. రాలేదండి. స్క్రీన్ ఇది డాక్యుమెంటా ఏది? డాక్యుమెంట్ షేర్ చేస్తాను, పీడిఎఫ్ డాక్యుమెంట్. స్క్రీన్ డాక్యుమెంట్. షేరింగ్ పర్మిషన్ ఉంటుంది, చేయండి. అది చేశాను, చేశారా? ఓకే. అయ్యింది. షేరింగ్ ఈజ్ నాట్ టర్న్డ్ ఆన్ ఉంటుంది. ఆన్ చేసి పెట్టానండి. ఒక పని చేస్తానండి, మీకు హోస్ట్ ఇస్తాను, అప్పుడు మీరు ఆటోమేటిక్ గా మీరే చేయగలుగుతారు. అది బెస్ట్. ఎందుకంటే లేకపోతే మీరు ఆ ఫైల్ మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేస్తే గ్రూప్లో మీరు షేర్ చేయొచ్చు. చేయాలి, దాని టైం వేస్ట్ అవుతుంది కదా ఈ లోపల. దానికంటే హోస్ట్ చేసేయండి, ఈజీ. అడ్మిన్ పవర్స్ వస్తాయి కదా. అదే సార్ వాళ్ళకి ఎలాగో ఉండాలి. ఇప్పుడు ఆన్ చేయొచ్చు గురుగారు మీరు. ఇప్పుడు వచ్చింది. సంస్కృత పాఠంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఏంటంటే వర్ణమాల ఎన్ని ఉంటాయి, అక్షరాలు, అవి ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, అది కరెక్ట్గా ప్రొనౌన్స్ చెప్తే ఏం దోషాలు ఉంటాయి అనే విషయాలు మనం కొంతవరకు తెలుసుకుంటే తప్పులు చేయకుండా ఉంటాం. సంస్కృత భాష ఓంకారం నుంచి 14 మహేశ్వర సూత్రాల నుంచి మొదలైనాయని విశాలక్ష్మి గారు మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు. ఆ మహేశ్వర సూత్రాల్లో దాదాపుగా 60 పైగా మనకి అక్షరాలు కనిపిస్తాయి. కానీ దాంట్లోంచి 48 మాత్రమే వాడుకకి తీసుకుని మనం నేర్చుకుంటున్నాం. ఈ 48లో 15 మాత్రమే స్వరాలు, మిగతా 33 వ్యంజనాలు. స్వరాలు అంటే సంస్కృత భాషకి జీవం ఇవే. ఇవి ఉంటేనే అక్షరం అవుతుంది. ఈ స్వరాలు లేకపోతే అక్షరం అవ్వదు. వ్యంజనాలకి ఇండిపెండెంట్ స్టేటస్ లేదు. వ్యంజనానికి అక్షరం అయ్యే ఇండిపెండెంట్ స్టేటస్ లేదు. అవి
ఖ గ అలాగే ఉంటాయి. దానికి స్వరం కలిసినప్పుడు మాత్రమే అక్షరం వస్తుంది. కకారానికి అకారం కలిసినప్పుడే క అనే అక్షరం మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ స్వరాలకే ఆ అక్షరానికి కావలసిన శక్తి ఉంది. ఆ యొక్క ఇది శక్తి ఉందన్నమాట. దీనికి స్టేటస్ కానీ దాని యొక్క స్థితి కానీ ఉన్నది. ఆ ఇది అక్షరమే. ఆ ఈ 15 కూడా అక్షరాలే. కానీ ఏవైతే ఈ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, అవర్గ ఈ మొత్తం 33 వ్యంజనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అక్షరాల రూపంలో రాయబడ్డాయి. అంటే ఇందులో స్వరాలు జోడించబడ్డాయి. కకారానికి అకారం జోడించి ఇక్కడ రాయబడింది, ఖకారానికి అకారం జోడించి ఇక్కడ రాయబడింది. కానీ ఇక్కడ జోడించకుండా రాయాలి అంటే ఈ విధంగా రాసి ఉండాలి. ఇలా ఇలా కింద గీత పెట్టాలి. అప్పుడు ఇందులో స్వరం లేదని అర్థం. దీనికి ఇండిపెండెంట్ అక్షరం స్టేటస్ లేదు. ఈ కకారానికి ఇండిపెండెంట్ స్టేటస్ లేదు. ఎప్పుడు ఇండిపెండెంట్ స్టేటస్ వస్తుంది దీనికి? ఎప్పుడు ఈ స్వరం కలిసినప్పుడు. స్వరం కలిసినప్పుడు కా అవుతుంది. ఇప్పుడు ఈ 15 స్వరాలులో 5 స్వరాలు ఆ, ఈ, ఊ, రు, లు ఈ 5 హ్రస్వాలు. ఈ 5 హ్రస్వాల్లో 4 హ్రస్వాలకి దీర్ఘాలు ఉన్నాయి. అకారానికి ఆకారం, అంటే మనం వాడుక భాషల గురించి మాట్లాడుతున్నాం. ఇకారానికి ఈకారం, ఉకారానికి ఊకారం, రుకారానికి రూకారం వాడతాం. ఇవి వాడుకలో ఎక్కువగా ఉంటాయి. లుకారానికి దీర్ఘం, అసలు లుకారం వాడటమే తక్కువ, దానికి దీర్ఘం సామాన్యంగా ఎక్కడ కనపడదు. పోతే ఈ 4 కూడా ఈ 4 + 4 + 4 5 + 4 9. ఈ 9లో 4 హ్రస్వాలు, 5 దీర్ఘాలు. ఆ, ఈ, ఉ, రు వాటిని అలాగే పలకాలి. ఆ అనకూడదు. ఆని కట్ చేయాలి. ఆ, ఈ, ఉ, రు అనే పలకాలి. ఆ అన్నారంటే ఇది అయిపోతుంది మళ్ళీ. అందుకని దీర్ఘంగానే పలకాలి, హ్రస్వాన్ని హ్రస్వంగానే పలకాలి. ఇది ఫండమెంటల్ బేసిక్ మిస్టేక్ వీడు మెయిన్లీ తెలుగు పీపుల్ చేసే మిస్టేక్. ఎందుకంటే మనం కొంతమంది దీర్ఘం తీసి మాట్లాడతాం కాబట్టి అది అలవాటు అయిపోతుంది. ఆ దీర్ఘం తీసి ఉండాలి, అర్థాలు మారిపోతాయి. కాబట్టి అది ఎందుకు మారిపోతాయని సంస్కృతం నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దీర్ఘాలకు వచ్చేప్పటికి ఆ అని పూర్తిగా దీర్ఘం తీసి మాట్లాడటం తప్పులేదు. అలాగే ఈ, ఊ, రు అంటాం తప్పులేదు. దాన్ని కట్ చేసి మాట్లాడక్కర్లేదు. ఈ 4 కూడా దీర్ఘాలు. ఈ దీర్ఘాలు హ్రస్వాలకి ఒక 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 ముఖ్యం దాని ప్రధాన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఛందస్సులో తెలిసినప్పుడు తెలుస్తుంది మనకి. ఏ ఐ, ఓ, ఔ ఈ 4 కూడా దీర్ఘాలే. ఏ, ఐ, ఓ, ఔ 4 కూడా దీర్ఘాలే. అలాగే మహా కూడా దీర్ఘాల కిందకే కన్సిడర్ చేయబడతాయి. కానీ ఇవన్నీ కూడా 15 కూడా అక్షరాలే. ఇండిపెండెంట్ స్టేటస్ ఉంది వీటికి. అది నా ఉద్దేశం. వీటికి స్వశక్తి ఉంది. స్వశక్తిగా ఒక అక్షరంగా పిలువబడతాయి. అదే ఇప్పుడు ఈ దీర్ఘాలు ఉన్నాయి. ఏ, ఐ, ఓ, ఔ అనే 4 దీర్ఘాలకి హ్రస్వాలు లేవు. తెలుగులో ఉన్నాయి. తెలుగులో ఏ, ఐ, ఓ, ఔ కానీ సంస్కృతంలో లేవు. తెలుగులో వెంకట ఉంది, సంస్కృతంలో వెంకట లేదు. సంస్కృతంలో వెంకటే ఉంది. వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడు కాదు సంస్కృతంలో. సో ఎందుకుని ఏ కారమే ఉంది కాబట్టి వెంకటేశ్వరుడు అనే మనం పలకాలి సంస్కృతంలో పలికేటప్పుడు. అది AIOI విశిష్టత. అమ్మ అనేది అనుస్వారం, అహ అనేది విసర్గ. వీటి పేర్లు తెలుగులో కూడా ఉన్నాయి మనకి. అమ్మ అనేది 0 అంటాం, విసర్గనే అంటాం. లేకపోతే ఈ కకారం ఖా ఖా గా ఘా 5 కా ఖా గా ఘా ఇన్యా చా చా జా ఝాయిని టాటా డా ఢణ తా తా దా ధన పాప బ భమ ఈ 5 వర్గీయ వ్యంజనాలు అంటారు వీటిని. 5 5 25. ఇందులో చివరి 5టిని అనునాసికాలు అంటారు. ఎందుకంటే
నాసికతో పలుకుతాం కాబట్టి, ముక్కుతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ఇవి అనునాసికాలు. సో ఇందులో ఈ చివరి 3 మృదక్షరాలు గ ఘ ఞ జ ఝ ఇణి, ఇలా ఈ 3 కూడా ఇలా 3 వచ్చినవి. డా డా ఢ ణ డా ధ న బా భా మా అండ్ యా రా లా బా హ. 5 3 15 ప్లస్ 5 మృదక్షరాలు అంటారు సంస్కృతం. ఈ కాఖ చాఛ టాఠ తాథ పాఫ సా షా షా సా, ఈ 3 సకారాలు. ఈ 10 5 2 10 ప్లస్ 3 13. వీటిని కర్కశ అక్షరాలు అంటారు. మృదు అక్షరాలు, కర్కశ అక్షరాలు. వీటి కొంత విశిష్టత ఉంది. సంధులు నేర్చుకునేటప్పుడు అప్పుడు వీటి యొక్క విశిష్టత కనిపిస్తుంది కూడా. కాబట్టి ఆ తెలుసుకుని ఉండాలి మనం. ఈ ప్రొనౌన్సియేషన్ అవి కూడా ఎక్కడి నుంచి ప్రొనౌన్సియేట్ చేస్తున్నాం అనేది మనం తర్వాత నేర్చుకుందాం. కానీ ఇవన్నీ కూడా చదివేటప్పుడు క అని చదవాలి. కాని కా అనకూడదు. కా పోతే ఖ ఛ ఠ ఠ ఫ ఘ ఝ ఢ ధ భ. ఈ 5 కూడా 10 కూడా మహాప్రాణాలు అంటారు. వీటిని మహాప్రాణాలు అంటే బొడ్డు దగ్గర నుంచి రావాలి మాట. ఈ స్వరం ఎక్కడి నుంచి రావాలి? నావల్ దగ్గర నుంచి రావాలి. అప్పుడే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అదే ఈ కకారం గకారం చకారం జకారం టకారం డకారం ఇవి నోటి నుంచే వస్తాయి. జస్ట్ కంఠం నుంచే వస్తాయి అంతే. కంఠం నుంచే మొదలవుతాయి. ఎప్పుడైతే మహాప్రాణానికి వెళ్ళారో మహాప్రాణాలు నావల్ నుంచి వస్తాయి. కాబట్టి ఆ నావల్ నుంచి మీరు తీసుకురాకపోతే తప్పులు చెప్పే అవకాశం ఉంటుంది. సామాన్యంగా మనం టీవీలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. భారత అనరు, ఈ భకారం పలకరు, భారత అంటారు. భారత తప్పు. భారత, భా అంటేనే ప్రకాశం. ప్రకాశంతో విజ్ఞానంతో ఉన్న స్థలం కాబట్టి ఇది భారతం. ఆ భా అనే అనకుండా భారత భారత అంటే మనం తప్పు చెప్తున్నాం అర్థం మన దేశం గురించి. సో అలాగే అన్ని అక్షరాలు కూడా ధా దా ధా, ధాకి ధా విడిగా ధా అని పలకాలి. ఢ ఝ ఘ అలా పలకాలి. అలా పలికినప్పుడే లోపల కండరాలు కదలాలి. నావల్ దగ్గర నుంచి కంఠం దాకా వచ్చే కండరాలు కదలాలి, లోపల ఉన్న కండరాలు. అదే ఎక్సర్సైజ్. అలా చేసినప్పుడే వేదం సరిగ్గా పఠించగలుగుతున్నారు వాళ్ళు. అలా పఠిస్తారు కాబట్టే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సామాన్యంగా నిత్య వేదం పఠనం చేసే వాళ్ళకి ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది. మానేసిన వాళ్ళు చెప్పలేను నేను. అలాగే ఖ ఛ ఠ థ ఫ కూడా అలాగే మహాప్రాణాలు. ఇంకోటి ఈ థాకి ధాకి ఈ చేంజ్ గమనించరు. థాని ధా కింద పలుకుతారు, ధాని థా కింద పలుకుతారు. థాని సరిగ్గా పలకరు సామాన్యంగా. థాని ఎప్పుడు పలకమన్నా ధాగా పలుకుతూ ఉంటారు. ఇది తప్పు. థాగి థాగా పలకాలి, ధాగి ధాగా పలకాలి. ఒకప్పుడు 2 పక్కనే వస్తాయి. థా అది పలకగలగాలి. 2 పక్కనే పలకగలగాలి. అప్పుడే మీరు అంటే మీ నాలిక అంత సున్నితంగా చక్కగా మౌళ్ళు కాగలగాలి, మార్పు రాగలగాలి. మా నాలికలో మార్పు తీసుకురాగలగాలి, నాలికని మడవగలగాలి. ఆ విధంగా అదొక ఎక్సర్సైజ్, అదొక వ్యాయామం శరీర కండరాలకి. సో ఇవన్నీ సరిగ్గా పాటించినప్పుడే వాటి యొక్క సరిగ్గా అర్థాలు మీకు వస్తాయి. లేకపోతే తప్పు అర్థాలు వస్తాయి చదివేదానికి. ఇంతవరకు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఈ శా షా సా ఈ 3 అక్షరాలకి తేడా ఉంది. 3 సకారాలే. కానీ ఈ శకారము, ఈ మొదటి శకారము బుగ్గతో పలకాలి. అంటే గాలి బుగ్గ నుంచి వస్తుంది. మనకిప్పుడు గాలితోనే ఈ అక్షరాలన్నీ వస్తున్నాయి. గాలి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది ముఖ్యం. గాలి కంఠం నుంచి తీసుకొస్తున్నామా, నాలిక దగ్గర నుంచి తీసుకొస్తున్నామా, దంతాల దగ్గర నుంచి తీసుకొస్తున్నామా, ఓష్టం నుంచి తీసుకొస్తున్నామా, దాన్ని బట్టి ఆ అక్షరం యొక్క పేరు వస్తుంది. కంఠం దగ్గర కాంఠం కాంక్షము, దాంత్యము,
ఓష్ట్యము అని పలుకుతాం వాటిని. కాబట్టి దాని ప్రకారం వస్తుంది. ఇవన్నీ ఈ లఘు ప్రాణాలన్నీ కూడా ఈ కంఠం నుంచి వచ్చేవి, మహాప్రాణాలని కూడా నావల నుంచి వచ్చేవి. ఈ శాకి ఒక ప్రత్యేక ఉంది. ఈ శా అనేది గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బయటికి బుగ్గ నుంచి బయటికి వస్తుంది. మీరు షా పలికినప్పుడు అలా పలికినప్పుడే ఈ షా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వస్తుంది, దాని యొక్క ఉచ్చారణ సరిగ్గా వస్తుంది. షా షా శని, శనివారం, శనివారం కాదు శనివారం. ఆ శా అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది గాలి? బుగ్గ నుంచి వస్తుంది. శ్రీలక్ష్మి, శ్రీష, శ్రీనివాస్, శర్మ, శాస్త్రి ఇవన్నీ బుగ్గ నుంచి వస్తుంది గాలి. అదే సంగీతంగా వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? దంతాల నుంచి వస్తుంది. సా సంగీతం మూడోది. ఇది ఈ సకారం. కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. ఈ సకారం దంతాల నుంచి వస్తుంది. దీన్ని దాంత్యాలు అంటారు, దాంత్యం అంటారు. దీన్ని ఈ సకారాన్ని దాంత్యం అంటారు. ఇది తాళవ్యం అంటారు. ఈ శకారాన్ని తాళవ్యం, తాళవ్య శకారము, దాంత్య శకారము అని పలకాలి చెప్పేటప్పుడు. నువ్వేం చెప్తున్నారు అంటే తాళవ్య శకారం చెప్తున్నాను, దాంత్య శకారం చెప్తున్నాను అని చెప్పాలి. ఇది సంగీతము, సారము, సైన్యము, సేన ఇవన్నీ ఈ సకారంతో వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? గాలి పళ్ళలోంచి వస్తుంది బయటికి. అప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఈ యొక్క ఉచ్చారణ సరిగ్గా ఉంటుంది. అలా ఈ మూడు మధ్యలో ఉన్న షా ఉంది సారా, ఈ షా అనేది ఓష్ట్యం. గాలి దంతాల వెనకాల పైకి కొడుతుంది, అక్కడి నుంచి పైకి వస్తుంది, మళ్ళీ దిగి వస్తుంది. ఆ షకారం అనేది ఋషి, ఔషధం. ఆ షకారం అలా రావాలి. ఈ మూడింటికి తేడా ఉంది. సామాన్యంగా మనం చేసే తప్పేంటి? సకారానికి శకారానికి తప్పు చేస్తాం. కాబట్టి ఈ తప్పు జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. మనం రాసేటప్పుడు కూడా ఈ సకారము శకారానికి ఒకదానికి రాసేస్తాం. ఒకదానికి రాసేస్తే తప్పులు వచ్చేస్తాయి, అర్థాలు తప్పు మారిపోతాయి. కాబట్టి ఇది కూడా గమనిస్తూ ఉండాలి. ఈ గమనిక కూడా సరిగ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఈ 5 కూడా అనునాసికాలు ముక్కుతో పలకాలి. వేదాలు అంత అందంగా ఉంటుంది ఉచ్చారణ అంటే ఇవి కరెక్ట్గా ముక్కుతో పలుకుతారు వేద పండితులు. అందుకని అంత అందంగా ఉంటుంది ఆ ఉచ్చారణ. ఈ ఉచ్చారణ అన్నిటికీ కూడా ఉచ్చారణ చక్కగా పలుకుతారు కాబట్టి వేదం శ్రావ్యంగా ఉంటుంది. వేదం వినేటప్పుడు అట్లా పలకపోతే వాళ్ళు వేదం చదవలేరు, బైహార్ట్ చేయలేరు. అలా ఉంటుంది వేదం యొక్క లక్షణం. లేకపోతే ఇది గుణితం అనేది మనకు తెలుగులో ఉంది, సంస్కృతంలో కూడా ఉంది. కా, కా, కీ, కీ, కూ, కూ ఇవన్నీ 15 అక్షరాలు. అంటే ఒక్కొక్క వ్యంజనము స్వరం కలిసి 15 అక్షరాలు అవుతున్నాయి. అది అక్కడ లెక్క. 33 × 15 అన్ని అక్షరాలు మనకు ఏర్పడుతున్నాయి. ఆ అక్షరాలు ఉపయోగించి మనం వాక్యరచన చేస్తాం, పదరచన చేస్తాం. పదరచన తర్వాత వాక్యరచన చేస్తాం. లేకపోతే ఇంతవరకు తెలుసుకుని సంయుక్తాక్షరాలు రాసేటప్పుడు ఇలా ఒక్కొక్క దాంట్లోనూ ఒక కా అన్నాం అనుకోండి, కాలో ఎన్ని ఉన్నాయి వర్ణాలు? వర్ణం అంటే ఒక్కొక్క స్వరం కానీ వ్యంజనం కానీ, దాన్ని వర్ణము అంటారు. ఆ వర్ణము అనేది కా అనేదంటే ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయండి. అనే 2 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన. అదే మనం త్మా అన్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ష ఇణ్ ఆ షణ 3 ఉన్నాయి. అలాగే త్రయ ర్ ఇ 4 ఉన్నాయి. మరి ఇందులో 4 ఉన్నాయి కదా అని పెద్ద అక్షరమా? క్షణంలో 3 ఉన్నాయి కానీ చిన్న అక్షరమా? అంతకన్నా 2 ఉన్నాయి కాబట్టి కా చిన్న అక్షరమా? కాదు. అన్నిటికీ అక్షరం స్టేటస్ ఒకటే. కా అన్న ఒకటే అక్షరము, తా అన్న ఒకటే అక్షరము, మా అన్న ఒకటే అక్షరం, క్షణ అన్న ఒకటే అక్షరం, త్రయా అన్న ఒకటే అక్షరం. ఇంకో 5 కలిపినా కూడా ఒకటే అక్షరం. అన్నీ కలిపి ఒకటే అక్షరం అవుతుంది. ఎందుకు అవుతుంది? వీటన్నిటిలోనూ స్వరం అనేది ఒకటే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. కా ప్లస్ అక్ ప్లస్ ఆ కా, అక్కడ అకారం ఒకటే ఉంది. అలాగే త్మాలో అకారం ఒకటే ఉంది, షణాలో అకారం ఒకటే ఉంది, త్రయాలో అకారం ఒకటే ఉంది. సో ఆ స్వరం బట్టి దాని యొక్క అక్షరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎన్ని వ్యంజనాలు కలిపినా
చివరి స్వరం మాత్రమే అక్షరం స్టేటస్ ఇస్తుంది దాన్ని. అవి ఆ రాయనంత కాలం దానికి అక్షరం స్టేటస్ లేదు. ఇకపోతే వీటిని ఎలా కలిపి రాయాలనేది ఇందులో ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా చూసి నేర్చుకోవాలి. మీరు సంస్కృతం నేర్చుకునేటప్పుడు అవి మీకు పరిచయం అవుతాయి. ఇకపోతే అనేక వర్ణాలు కలిస్తే ఒక పదం అవుతుంది. అనేక వర్ణాలు కలిస్తే ఒక పదం అవుతుందని దేవహ ఉంది. దేవాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలు ఉన్నాయి. ద ప్లస్ ఏ, ఉ ప్లస్ అహ 4 ఉన్నాయి. ఆత్మలో 4 ఉన్నాయి. ఆ ఆ త మ్ ఆ. ఈ చివరి ఆ దీనికి ప్రాణం పోస్తుంది. బాలహ బా బు ప్లస్ ఆ ఇల్లు ప్లస్ అహ. పఠతిలో 6 ఉన్నాయి. ఉప్పు ప్లస్ ఆ ఇట్ ప్లస్ ఆ ఇట్ ప్లస్ ఈ 6 ఉన్నాయి. ఇవి పదాలు అంటారు వీటిని. ఈ పదాలకి 2 పదాలు కలిపితే ఒక వాక్యం అవుతుంది. వాక్యంలో ఈ వాక్యం రచన చేసేటప్పుడు 2 పదాలతో కూడా వాక్యం తయారు చేయొచ్చు. ఒక కర్త, ఒక క్రియ. బాలహ పఠతి, శిష్య నమతి, అగ్రజ వదతి, లేదా 2 తయారైపోతుంది. ఇది కర్తరి ప్రయోగ వాక్యం. బాలుడు చదువుతున్నాడు. కర్తరి యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి ప్రయోగ వాక్యం అంటాం మనం. తెలుగులో ఏమంటారో నాకు జ్ఞాపకం లేదు. తెలుగు పండితులు ఎవరైనా ఉంటే చెప్పచ్చు. సో బాలహ పఠతి, బాలుడు చదువుతున్నాడు అనేది కర్తరి ప్రయోగ వాక్యం. అదే బాలుని చేత చదవబడుతున్నది అనేది కర్మణీ ప్రయోగ వాక్యం. అప్పుడు ఈ పఠతి మారిపోతుంది, ఈ క్రియ మారిపోతుంది, బాలుడు కూడా మారిపోతుంది. బాలేన పఠ్యతే, బాలుడి చేత చదవబడుతున్నది, అది కర్మణీ ప్రయోగ వాక్యం. ఆ కర్తరి ప్రయోగ వాక్యం, కర్మణీ ప్రయోగ వాక్యం, భావ ప్రయోగ వాక్యాలు 3 వాక్యాలు ఉంటాయి. ఓకే, అది ఇంకో సబ్జెక్టు. పోతే ముందుకెళ్ళిన కొద్దీ ఏకవచనం, బహువచనం. ఇప్పుడు ఇక్కడ చిత్రకారాహ ఉంది. చిత్రకారాహ అనేది బహువచనం, చిత్రకారః అనేది ఏకవచనం. చిత్రకారః ఏకవచనం వాడినప్పుడు ఏకవచన క్రియ రాయాలి. బహువచనం వాడినప్పుడు బహువచన క్రియ రాయాలి. మనం తెలుగులో కూడా అలాగే చేస్తాం కదా. ఒకడు చదువుతున్నాడు, చాలామంది చదువుతున్నారు. ఆ డూ రు ఎలా మారుస్తామో ఇందులో కూడా మాట మారుతుంది. చిత్రకారః లిఖతి అని ఉంటుంది, లిఖతి. అదే కనుక చిత్రకారాహ బహువచనం వాడితే లిఖంతి ఉంటుంది. ఈ పై వాక్యాల్లో నకారం ఉందా? లేదు. బాలః పఠతి అని ఉంది, శిష్యః నమతి, అగ్రజః వదతి, జనకః పశ్యతి. ఎక్కడ తీ ముందు నకారం లేదు, తీ ముందు నకారం లేదు. ఇది ఏకవచన క్రియలు. అదే బహువచనానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది చూడండి. చిత్రకారాహ లిఖంతి, భారవాహాహ వహంతి. ఇక్కడ చిత్రకారాహ ఏమొచ్చింది? బహువచనానికి ఆహ వచ్చింది. చిత్రకారాహ. చిత్రకారః అకారం వస్తే అది ఏకవచనమైంది, ఆకారం వస్తే ఏమైంది? బహువచనమైంది. చిత్రకారాహ ఆ రాసి విసర్గ రాయడం అన్నమాట. ఆ రాసి విసర్గ రాస్తే బహువచనమైంది. అందుకనే దీర్ఘం తీయద్దు అని చెప్పారు. హ్రస్వాన్ని అర్స్వంగానే పలకాలి. హ్రస్వాన్ని దీర్ఘంగా పలికితే ఏమవుతుంది? అది బహువచనం అయిపోతుంది. కాబట్టి హ్రస్వాన్ని హ్రస్వంగా పలకడం, దీర్ఘాన్ని దీర్ఘంగా పలకడం మనం అలవాటు చేసుకోవాలి. హ్రస్వంగా ఉన్నప్పుడు కట్ చేయాలి. కృష్ణాడిష్టి వాళ్ళు కట్ చేసి మాట్లాడినట్టుగా. దీర్ఘానికి వచ్చేటప్పటికి దీర్ఘాలలో మాట్లాడాలి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ వాళ్ళు మాట్లాడినట్టుగా, విశాఖపట్నం వాళ్ళు మాట్లాడినట్టుగా దీర్ఘం తీసి మాట్లాడాలి. దీనికి దానికి మాట్లాడకూడదు. మాట్లాడితే అర్థాలు మారిపోతాయి. సో అలాగే ఇక్కడ గమనించవలసిన విషయం అది. దీర్ఘాల్లో అలా ఉంది అని, బహువచనానికి క్రియలో నకారం వస్తుందని దీంట్లో ఈ యొక్క వర్తమాన కాలంలో, ఇది వర్తమాన కాలం. కాలాలు 3 మళ్ళీ మన కాలాలు 3 తెలుగులో కదా. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం.
కానీ సంస్కృతంలో వేరుగా ఉంటుంది, చెప్తాను, మళ్ళీ దానికి వెళ్దాము, తర్వాత వెళ్దాం. ఇది ఇంతవరకు వాక్య రచన. ఈ వాక్య రచనలో ఇక్కడ కర్త క్రియ మాత్రమే రాసింది. ముందుకు వెళ్తే కర్త కర్మ క్రియ 3 ఉంటాయి. ఆ కర్త కర్మ క్రియ అనేవి ఎలా ఉండాలి, అవి ఏ ఏ ఏ విభక్తిలో ఉండాలి అనేది చెప్పేది విభక్తి శాస్త్రం. విభక్తులు నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్క పదానికి విభక్తులు 7 విభక్తులు, ఒక సంబోధన ప్రథమా విభక్తి తెలుగులోగానే ఉంటాయి. సంస్కృతానికి దీనికి తేడా లేదు. కానీ సంస్కృతానికి దీనికి తేడా ఎక్కడొస్తుందంటే రాసే విధానంలో తేడా వస్తుంది. రాముడు అంటున్నాము, డు వస్తుంది, సంస్కృతంలో రామః అంటున్నాం. రామ శబ్దాన్ని రామః అంటున్నాం, అప్పుడు రాముడు అని అర్థం. అదే రాముని అన్నప్పుడు నికారం వస్తుంది, నీనులా కూర్చి గురించి అంటాం. ఆ నీనులా కూర్చి గురించి కలిపినప్పుడు ద్వితీయ విభక్తి అవుతుంది తెలుగులో. కానీ సంస్కృతంలో రామః రామం ఆ పదమే మారిపోతుంది. రామః కాస్త విసర్గపోయి అమ్ వస్తుంది, అనుస్వారం వస్తుంది. ఆ అనుస్వారం వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి అయిపోతుంది. ఇది అంటే ఆ పదమే మారిపోతుంది, పదమే రూపు మార్పు చెందుతుంది. అక్షరం కలపడం తక్కువ. తృతీయ విభక్తి తెలుగులో ఎలా ఉంటుంది, రాముని చేతంచేన్ తోడంతోన్ అనే పదాలు కలిపినప్పుడు మూల పదానికి తృతీయ విభక్తి అవుతుంది. రాముని చేత, రామునితో, ఆ తో చేత కలపాలి. కానీ సంస్కృతంలో అలా కాదు, ఆ రామ పదమే రామేణ అయిపోతుంది. అలాగే మిగతా పదాలు కూడా, ఇది శాంపుల్కి చెప్తున్నాను మీకు. చతుర్దేవికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం, కొరకున్ కై అని కలుపుతాం తెలుగులో. రాముని కొరకు అన్నప్పుడు ఏమైంది, సపరేట్ పదం అయిపోయి రాముని కొరకు, నీ కలపాలి, కొరకు కలపాలి తెలుగులో. కానీ సంస్కృతంలో అలా కాదు, రామాయ అదే పదం రూపు మార్పు చెందుతుంది. రామాయ ఒకటే పదం, అది 2 పదాలు కాదు. రాముని కొరకు అన్నప్పుడు 2 పదాలు అయినాయి. రాముని ఒక పదం, కొరకు ఇంకో పదం. కానీ రామాయ అన్నప్పుడు రామాయ ఒకటే పదం, 2 పదాల కింద లెక్క రాదు తెలుగులో లాగా. అది తేడా దానికి దీనికి. అలాగే పంచమీ విభక్తి. పంచమీ విభక్తికి వచ్చేట్టుగా ఉంది రామాత్. రామాత్ అంటే రాముని ఉంచి, ఫ్రమ్ రామ, అది తెలుగు సంస్కృతం. తెలుగులో రాముని వలన, వలన కంటెన్ పట్టి, వలన యాడ్ చేసినా, కంటే యాడ్ చేసినా, పట్టి యాడ్ చేసినా, కలిపినా అది పంచమీ విభక్తి కిందకు వస్తుంది మనకి తెలుగులో. అదే సంస్కృతంలో అయితే రామాత్, రామశబ్దానికి ఇంకో శబ్దానికి ఇంకో రకంగా వస్తుంది, మార్పులు ఉంటాయి. కానీ ఒకటే వర్షం, అది ఒకటే పదం, క్షమితం, ఒకే పదం. రామాత్ అనేది ఒకటే పదం. దీంట్లోలాగా రాముని వలన 2 పదాల్లాగా ఉండదు. అలాగే రాముని యొక్క పుత్రుడు అన్నప్పుడు రాముని యొక్క కలుపుతున్నాం షష్ఠీ విభక్తిలో. ఆ యొక్క కలుపుతున్నాం అక్కడ, కీకు యొక్క లోన్ లోపలం, ఇది కలిపితే షష్ఠీ విభక్తి తెలుగులో. అవి కలపకుండానే ఇక్కడ మార్పు ఉంటుంది. దీంట్లో రామస్య అనేది రామశబ్దం యొక్క షష్ఠీ విభక్తి. రాముని యందు, అందు నన్ అనేది సప్తమి విభక్తి తెలుగులో, అందు నన్. ఆ అందు అంటానికి రామశబ్దం రామేగా మారిపోతుంది, రామే, ఇది సప్తమి విభక్తి. అదే సంబోధన చేయాలంటే హే రామ, విసర్గ పోతుంది. ఇది అకారాంత రామశబ్దానికి మాత్రమే. అది సీతా శబ్దం ఆకారాంత ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పదంలోనూ ఆ చివరి అంతం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పదానికి తయారయ్యే ప్రతి పదానికి ప్రాతిపదిక రూపం అని ఉంటుంది. ఆ ప్రాతిపదిక రూపం ఎలా తయారవుతుంది అంటే, ప్రాతిపదిక రూపం గురించి మాట్లాడదాం. ప్రాతిపదిక రూపం తయారవుతుంది. ప్రాతిపదిక రూపం అంటే రూట్ వర్డ్ అంటాం దాన్ని, మూలపదం. ఆ మూలపదం నుంచి దానికి విభక్తులు కలిపితే మీకు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఇలా వస్తాయి. ఆ మూలపదానికి విభక్తి కలపడానికి ఏ విభక్తి కలపాలి, ఎలా ఏ వర్ణాన్ని కలపాలి దానికి అని నిర్ణయించేది ఏమిటి అంటే ఆ మూలపదంలో ఉన్న అంతవర్ణం. రామలో ఉన్న అంతవర్ణం ఏంటి, అకారం. అకారాంత దానికి లింగం ఉంటుంది, అకారాంత పుల్లింగ రామశబ్ద. అకారాంత ప్రకారం, పుల్లింగ ప్రకారం
కొన్ని రూల్స్ ఉన్నాయి వ్యాకరణ సిద్ధాంతం ప్రకారం. ఆ శబ్దానికి విసర్గ కలిపితే పుల్లింగ శబ్దం అవుతుంది. అలా విసర్గ కలిపితే ప్రథమావిభక్తి శబ్దం అవుతుంది. ప్రథమావిభక్తి ఏకవచన శబ్దం అవుతుంది. రామౌ ఔ కలిపితే ద్వివచన శబ్దం అవుతుంది. ఆహ కలిపితే రామాహ, రామ్ ప్లస్ ఆహ కలిపితే ఆ ప్లస్ విసర్గ కలిపితే బహువచన శబ్దం అవుతుంది. అలాగే రామం, రామౌ, రామాన్ ద్వితీయ విభక్తి. రామం అనుస్వారం కలిపితే ద్వితీయ విభక్తి ఏకవచనం అయింది. రామౌ ఇక్కడ కూడా అవ్వే కలపాలి. ప్రథమ విభక్తిలోనూ అవ్వే కలపాలి, ద్వితీయ విభక్తిలోనూ అవ్వే కలపాలి. బహువచనానికి వచ్చేటికి రామాన్ ఆన్ కలపాలి. అప్పుడు రామాన్ అనేది ద్వితీయ విభక్తి బహువచన శబ్దం, రాములను. తృతీయ విభక్తికి వచ్చేటి రామేణ, ఏనా కలపాలి. రామాభ్యాం, ఆభ్యాం కలపాలి ద్వివచనంలో. అంటే ఇద్దరు రాములతో అంటానికి, చాలామంది రాములతో అంటానికి రామైహి, ఐహి కలపాలి. అలాగే చతుర్థి విభక్తిలో రామాయ, ఆయ కలపాలి. ద్వివచనంలో మాత్రం ఆభ్యామే. చతుర్థి విభక్తి ద్వివచనం కూడా ఆభ్యామే వస్తుంది. తృతీయ విభక్తి ద్వివచనం కూడా ఆభ్యామే. చతుర్థి విభక్తి ద్వివచనం కూడా ఆభ్యామే. రామాభ్యాం, నేత్రాభ్యాం, పాదాభ్యాం, 2 కాళ్ళతో నడుస్తాను అంటానికి రామాభ్యాం తృతీయ విభక్తి. నేత్రాభ్యాం 2 కళ్ళతో చూస్తాను అంటానికి నేత్రాభ్యాం పశ్యామి, పాదాభ్యాం చలామి, వెళ్తున్నాను అని చెప్పడానికి. సో ద్వివచన ప్రయోగం సంస్కృతం ఒక అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద్వివచన ప్రయోగానికి కూడా విభక్తి ఉంటుంది. మన సంస్కృతం తెలుగులో ఉండదు. తెలుగులో ద్వివచనం దగ్గర నుంచి బహువచనం అన్ని బహువచనమే. ఏకవచనం బహువచనం తెలుగే కాదు, అన్ని భాషలు అంతే. ఈ ద్వివచనాన్ని తెలుగులో తగ్గించేశారు, కొంచెం సులభం చేశారు. కానీ సంస్కృత భాష అంతా కూడా ద్వివచన ప్రయోగం ఉంది వాంగ్మయంలో. ఎందుకు ద్వివచన ప్రయోగం ఉండాలి, మనం నేర్చుకోవాలి అంటే సంస్కృత వాంగ్మయం అంతా ద్వివచన ప్రయోగం ఉంది. రామాయణం, భారతం అన్నీ కూడా, అన్ని వాంగ్మయ గ్రంథాలు కూడా ఆ ద్వివచన ప్రయోగం ఉన్నదాన్ని మనం గ్రామర్ నేర్చుకోకపోతే ఆ గ్రంథాలు ఎలా చదవగలుగుతాం, ఎలా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ద్వివచనాన్ని నేర్చుకోవాలి. అంత పెద్ద కష్టం కాదు అది. ఊరికే కొంచెం ఎక్స్ట్రా స్ట్రెయిన్ అనిపిస్తుంది తప్పితే అది చాలా సింపుల్. ఎప్పుడు ద్వివచనంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఎప్పుడు ఒకటే. తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమ విభక్తి ఎప్పుడు ఒకటే. షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి ఎప్పుడు ఒకటే. ఏ శబ్దానికైనా సరే ఈ రూల్స్ సింపుల్. అది 7 విభక్తుల్లో ఏకవచనంలోనూ బహువచనంలో మారిపోతాయి, కానీ ద్వివచనంలో మాత్రం సింపుల్. సో ద్వివచనం నేర్చుకోవాల్సి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు 7 విభక్తులు మనం పంచమ విభక్తి దాకా వచ్చాం కదా. రామాత్ ఆత్ వస్తుంది. రామాభ్యాం ఆభ్యాం వస్తుంది. మనం చతుర్థిలో బహువచనం చెప్పలేదు. రామేభ్య, రామాయ, రామాభ్యాం, రామేభ్య, ఏభ్య వస్తుంది. అలాగే రామాత్, రామాభ్యాం, రామేభ్య పంచమీ విభక్తి. ఆత్, ఆభ్యాం, ఏభ్య. చతుర్థి విభక్తి పంచమీ విభక్తి ఒకటే ఉంది. ఇది సామాన్యంగా అనదర్ ఇంపార్టెంట్ రూల్. సంస్కృతంలో బహువచనంలో చతుర్థి విభక్తి పంచమీ విభక్తి ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఇది సామాన్యంగా జరిగేది అన్నిట్లోనూ. మోస్ట్లీ 99%. నాకు తెలియదు ఏది ఉందో, ఇంకా నాకు తెలిసినంతవరకు అన్నీ ఉన్నాయి. అన్నిట్లోనూ చతుర్థి పంచమి ఒకటే ఎప్పుడు. అలా కొన్ని బండ గుర్తులు ఉన్నాయి. ఆ బండ గుర్తులతో నేర్చుకోవడం మొదలు పెట్టాలి ఈ విభక్తుల్ని మనం నేర్చుకునేటప్పుడు. కానీ సంస్కృతం పిల్లలకి నేర్పేటప్పుడు మాత్రం ఆ వేరు విధంగా నేర్పుతారు. అది వ్యాకరణ సిద్ధాంతం ప్రకారం నేర్పుతారు. మనం డైరెక్ట్గా నేర్చుకునేటప్పుడు ఈ విధంగా బండ గుర్తులు పెట్టుకుని నేర్చుకోవాలి. అది సంస్కృత భారతి నేర్పే విధానం. తర్వాత షష్ఠీ విభక్తికి వచ్చేటికి రామస్య ఏకవచనం, అస్య. రామయోహో అయోహో ద్వివచనం. రామానాం ఆనాం బహువచనం. కలిపేవవి. అలాగే రామే ఏకారం. రామయోహో
ద్వివచనం. సప్తమిలో ద్వివచనం. సప్తమిలో ఏకవచనం ఏకార. రామ్ ప్లస్ ఏ రామే. రామ్ ప్లస్ అయోహో రామయోహో ద్వివచనం. రామేషు ఏషు ద్వివచనం. ఇది రామశబ్దానికి మాత్రమే. అదే రమా శబ్దం తీసుకుంటే స్త్రీలింగ శబ్దం మారిపోతుంది. హరిహి పుల్లింగ శబ్దం. ఇకారాంత పుల్లింగ శబ్దం అది హరి. ఇకారాంత పుల్లింగ శబ్దానికి కొంచెం వేరుగా ఉంటుంది. గురుహు ఉకారాంత పుల్లింగ శబ్దం కొంచెం వేరుగా ఉంటుంది. ఎక్కడ వేరుగా ఉంది, ఎక్కడ మార్పు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి తప్పితే బైహార్ట్ చేయకూడదు వాటిని. అకారాంతానికి ఇకారాంతానికి ఉకారాంతానికి పుల్లింగ శబ్దాల్లో ఎలా తేడా వస్తుంది. రుకారాంతానికి మాత పిత రుకారాంత శబ్దం. పితృ అనే శబ్దం ప్రథమ విభక్తిలో పిత అవుతుంది. దానికి విభక్తులు 7 ఎలా ఉంటాయి, ఎక్కడ మార్పు వస్తుంది, అకారాంత శబ్దం నుంచి ఎలా మార్పు వస్తుంది, రామశబ్దం నుంచి దీనికి ఏం మార్పు వస్తుంది, ఆ మార్పులు గుర్తుపెట్టుకొని సంస్కృతం నేర్చుకోవాలి. అది అప్పుడు తేలిక అవుతుంది. అలా కాకుండా శబ్దాలు ఒక్కొక్క శబ్దం మీరు బైహార్ట్ చేసుకుంటూ పోతానంటే బట్టి పెడితే మీకు రాదు. మ్యాథమెటిక్స్ లాగా ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకుని ఎక్కడ మార్పు వస్తుందో ఆ మార్పుని గమనించాలి. ఆ మార్పుని గమనించినప్పుడు మీరు ఎన్ని పదాలైనా మీరు నేర్చుకోగలరు. 50 పదాలు ఉన్నాయి. యాక్చువల్గా 50 మూల పదాలు ఉన్నాయి. 50 మూల పదాలను మీరు నేర్చుకుంటే మొత్తం దాదాపుగా పదజాలం అంతా నేర్చుకుంటే కిందకి అయిపోతుంది. అందులో అకారాంత పదాలు, ఇకారాంత పదాలు, ఉకారాంత పదాలు, రుకాంత పదాలు నేర్చుకుంటే సకారాంత పదాలు, నకారాంత పదాలు నేర్చుకుని 90% పదాలని నేర్చుకున్నట్టే. ఈ 5-6 నేర్చుకుంటే. ఈ బండ గుర్తులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఆ విభక్తులు నేర్చుకునేటప్పుడు 7 విభక్తులు ఉంటాయి. అన్ని పదాలకి ఉంటాయి. ఈ 7 విభక్తులు ఎలా తయారవుతున్నాయంటే దాన్ని సుబంతాలు అంటారు సంస్కృతంలో. ఆ సుబంతాలు ఇప్పుడు మనం రామః విసర్గ, రామౌ ఔ, రామాహ ఆహ ఉన్నాయి కదా, అవి ప్రత్యయాలు. అవి కలపడం అనే వాటిని ఏమంటారంటే 7 × 3 ఏంటి 21. ఆ 21ని ఏమంటారు, సుబంతాలు అంటారు. సుప్పు బంధాలు అంటారు. సుప్పు అది ఎందుకు ఇచ్చిన తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతుంది మీకు. వీటిని సుబంతాలు అంటే మాత్రం నేర్చుకో. ఈరోజు అంతవరకే పాఠం. సుబంతాలు అంటారు వాడిని. సుబంత అంటే మూల ధాతు. ఇప్పుడు మొదటికి వెళ్తాను. ఎలా వస్తున్నాయి అసలు ఈ పదాలు, ఎలా వస్తున్నాయి, ఆరిజిన్ ఎలా అవుతుంది. ధాతువులు మూల పదాలు 2100 ధాతువులే ఉన్నాయి సంస్కృతంలో. ఇది గుర్తుపెట్టుకోండి. 2100 ధాతువులే ఉన్నాయి. ఈ 2100 ధాతువులకి కొన్ని సూత్రాల ద్వారా ప్రాతిపదిక శబ్దాలు ఏర్పడతాయి. వ్యాకరణ సూత్రాల ద్వారా. ఈ ప్రాతిపదిక శబ్దాలకి అంటే రా అనే శబ్దానికి ఏదో కలిపితే ఏదో సూత్రం ప్రకారం రామ అనేది అవుతుంది. ఆ వ్యాకరణ సిద్ధాంతం మనకు ఇప్పుడు అనవసరం. ఆ వ్యాకరణ సిద్ధాంతాల ప్రకారం ప్రాతిపదిక రూపాలు పదాలు తయారవుతున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రమించబడేది రామ. ఆ రామ అనే పదాన్ని ఆ అర్థం వచ్చేటట్టుగా రామ అనే పదం ప్రాతిపదిక రూప పదాన్ని తయారు చేయడం అనేది సంస్కృతంలో వ్యాకరణం ప్రకారం తయారవుతుంది. అది ప్రాతిపదిక రూపం మూల పదం. ఈ మూల పదానికి సుబంతాలు కలిపితే 7 విభక్తులు సంబోధన ప్రథమ విభక్తి 8వ విభక్తి వస్తుంది. ఎందుకంటే 8 కాదు, అది ప్రథమ విభక్తులని అంతర్భాగం. ఈ 7 విభక్తులు వస్తాయి. వీటిని సుబంతాలు అంటారు. ఈ సుబంతాలు నేర్పుతారు సంస్కృతంలో డైరెక్ట్గా పిల్లలకి నేర్పేటప్పుడు. ఆ సుబంతాలను బైహార్ట్ చేయిస్తారు. బైహార్ట్ చేయించి అప్పుడు మూలపదం, దానికి ఆతన, ఇవన్నీ ఒకటొకటి నేర్పుకుంటూ వస్తారు. కానీ మనకు అలా కాదు. మనకి పదాలే నేర్పేసుకుంటూ వెళ్తున్నారు. పదాలతో వాక్యరచన, వాక్యం తయారు చేయటం, వాక్యంతో మాట్లాడటం, అలా భాషను తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ సుబంతాలు వచ్చినాయా, సుబంతాల ప్రత్యయాలు ఏమిటి, వీటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. బండ గుర్తులుగా ఏదైతే చెప్పాను ఇప్పుడు, రామ శబ్దానికి, హరి శబ్దానికి, గురువు శబ్దానికి, పితృ శబ్దానికి ఏం మార్పులు వచ్చినాయి అనేది గుర్తుపెట్టుకుంటూ ఆ 7 విభక్తులు గుర్తుపెట్టుకోగలిగితే, 50 పదాలు అలా గుర్తుపెట్టుకోగలిగితే మీరు మొత్తం భాషని కొంతవరకు పటుత్వం వచ్చినట్టే లెక్క మీకు. ఇది ముఖ్య సూత్రం. ఇది పదాల వరకు. ఇదేమిటి, శబ్దాలు, నామవాచక శబ్దాలు, సర్వనామ శబ్దాలు, విశేషణ శబ్దాలు, అవ్యయ శబ్దాలు, ఇవన్నీ శబ్దాలు.
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, అవ్యయాలు, క్రియలు. 5 రకాలు ఉంటాయి. ఈ 4 ఒక రకం శబ్దాలు, క్రియలు వేరు రకం. క్రియలు కూడా ఆ ధాతువుల నుంచే వచ్చినాయి, 2100 ధాతువుల నుంచే వచ్చినాయి. ఆ మూల ధాతువుకి సూత్రం కలిపితే మూల పదాలకి, మూల సూత్రాలు, మూల ధాతువులు ఏవైతే ఉన్నాయో, మూల అక్షర పదాలు ఏవైతే ఉన్నాయో, అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఆ మూల ధాతువులు ఏవైతే ఉన్నాయో, వాటి కొన్ని సూత్రాల ప్రకారం రూట్ ధాతు తయారవుతుంది. రూట్ ధాతు అంటే పఠ్, లిఖ్, క్రీడ్, ఇలాంటివన్నీ రూట్ ధాతువులు, మూల ధాతువులు అవి. ఈ మూల ధాతువులు తయారైనప్పుడు, ఈ మూల ధాతువులు అంటే పట్ అంటే టు రీడ్, లిక్ అంటే టు రైట్, పట్ అంటే చదువుటకు, లిక్ అంటే వ్రాయుటకు. దీనికి ప్రత్యయాలు కలుపుతారు. ఆ ప్రత్యయాలు కలిపితే క్రియలు అవుతాయి. పట్ ప్లస్ అతి, అవి కలిపితే పఠతి అయింది. ఈ పఠతి కలిపినప్పుడు అది వర్తమాన కాలం అయింది. అతి అనేది వర్తమాన కాలం, ఆ తి అనేది కలిపినప్పుడు అది వర్తమాన కాలం అయింది. ఓకే, ఇప్పుడు పఠతిని కొంచెం వివరంగా తెలుసుకుందాం. పఠతిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? పఠతిలో పట్ ప్లస్ ఆ ప్లస్ తి కదా. ఇది ఇక్కడ ఇది అయిపోయింది. ఇది వాక్య రచన అయిపోయింది. ఇక్కడికి ఈ ఈ ఈ ఈ పాఠం తీసేస్తాను. ఇది ఫండమెంటల్ చెప్పాను ఇప్పుడు నేను. దీనికి ఇంకా కొన్ని సూత్రాలను తర్వాత తెలుసుకుందాం. ఇది ఇక్కడ ఆపేసి ఇంకొక పాఠం చెప్తాను మీకు. ఇంకొక పాఠం నేర్పుతాను. ఈ పాఠంలో మీరు ముందుకెళ్తే ఇక్కడ ఈ 2100 ధాతువులు అని చెప్పాను కదా. ఈ 2100 ధాతువుల్ని 10 గణాలుగా బైఫర్కేట్ చేశారు. 2100 ధాతువుల్ని 10 బాక్సుల్లో పెట్టారు. మొదటి బాక్స్ ప్రథమ గణం, భాది బాక్స్. ఈ భాది అనే అంటే భూ ధాతువుతో మొదలవుతుంది. అంటే భూ ఆదిగా గల ధాతువులు. భూ ఆదిగా గల ధాతువులు ఏవైతే ఉన్నాయో ఒక 70, 80, 100, 150 ఎన్నో ఉన్నాయి. అవన్నీ కలిపి భాది కిందకు వస్తాయి. దానికి భవతి అంటారు. భవతి అని ప్రథమాభక్తి ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం వర్తమాన కాలంలో ఏకవచన స్వరూపం. ప్రథమాభక్తి ప్రథమ పురుష అంటే మీకు అర్థం కాదు. భవతి అనేది వర్తమాన కాల స్వరూపం దానికి. అందులో తి అనేది వచ్చిందని. ఆ తి అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ భూ అనే ప్రథమ గణానికి భవతి అనే వస్తుంది అని నేర్చుకోవాలి. ఇది భవతిలో ఏముంది లేకపోతే పఠతిలో ఏముంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికి ముందు ఈ 10 గణాలకి 10 అక్షరాలు ఉంటాయి. 10 గణాలకి
10 అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలని వికరణ ప్రత్యయాలు అంటారు. ఈ ప్రథమ గణంలో ఆ వికరణ ప్రత్యయం అకారం. అందుకని పట్ ప్లస్ ఆ ఏమవుతుంది అప్పుడు? పట్ అనేది ధాతువు అయితే, మూల ధాతువు అయితే దానికి అకారం ఈ గణం కలిపినప్పుడు, అంటే ప్రథమనం బాది గణానికి సంబంధించింది పట్ అనేది బాది గ్రూపులోది. ఈ పట్ అనే ధాతువు భూ భూ బాది గ్రూపులోది. బాది గ్రూపు, అదాది గ్రూపు, జహోత్యాది గ్రూపు, దివాది గ్రూపు, స్వాది గ్రూపు, తుదాది గ్రూపు, దుదాది గ్రూపు, తనాది గ్రూపు, క్రయాది గ్రూపు, చూరాది గ్రూపు. 10 గ్రూపులు, 10 గణాలు. ఒక్కొక్కదాన్ని ఒక గణం అంటారు దీన్ని. ఈ 10 గణాలు, ఈ 10 గణాలకి ఒక్కొక్క అక్షరం ఉంది. ఒకదానికి అకారం ఉంది, ఒకదానికి ఏమీ లేదు, ఒకదానికి ఇంకో ఏం లేదు, ఒకదానికి ఇకారం ఉంది, ఒకదానికి అకారం ఉంది, ఇంకోదానికి ఓకారం ఉంది, ఇంకోదానికి మళ్ళా ఇంకోటి ఉంది. అలా మొత్తానికి ఈ 10ంటికి 10 అక్షరాలు ఉన్నాయి. ఈ 10 అక్షరాలని వికరణ ప్రత్యయాలు అంటారు. ఈ వికరణ ప్రత్యయం కలిపినప్పుడు పట్టుకి ఒక రూపం వస్తుంది. పట్టు ప్లస్ ఆ పఠా అవుతుంది. ఈ పఠాకి తి అనేది కలిపినప్పుడు క్రియ అవుతుంది. ఏ క్రియ అవుతుంది? వర్తమాన క్రియ అవుతుంది. పఠతి వర్తమాన కాల క్రియ అవుతుంది. ఈ తిని ఏమంటారు? ఆఖ్యాత ప్రత్యయం అంటారు ఒక పేరు. రెండో పేరు తిగంత ప్రత్యయం అంటారు. తిని ఏమంటారు? ఆఖ్యాత ప్రత్యయము, తిగంత ప్రత్యయము అంటారు. ఆని వికరణ ప్రత్యయము అంటారు. వికరణ ప్రత్యయం ఏం సూచిస్తుంది? ఈ 10 గణాల్లో ఏ గణానికి సంబంధించిందో సూచిస్తుంది ఈ పట్టధాతువు. తిగంతం ఏం చూపిస్తుంది? ఏ కాలమో చూపిస్తుంది. వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా అనేది చూపిస్తుంది ఈ తి అనేది రాసినప్పుడు అది వర్తమాన కాల ధాతువు అని అర్థం చేసుకోవాలి మనం. పఠతి. ఇప్పుడు ఈ తి ఆకి సంబంధించి చెప్పాను. మొత్తం 2001 ధాతువులు ఈ 10 గణాల్లో విభజించబడ్డాయి. ఈ 10 గణాల్లో విభజించబడి ఏ గణంలో ఉన్న ధాతువు అయితే ఆ గణానికి ఆ యొక్క అక్షరం ఇక్కడ కలపాల్సి వస్తుంది మనం క్రియ తయారు చేసేటప్పుడు. పట్ ప్లస్ ఆ కలిపితే బాది ధాతువుకి సంబంధించిన గణము అని అర్థమవుతుంది మనకి. అలాగే ఓ కలిపితే స్వాది ధాతుకు సంబంధించిన సునోతి, ఈ టైప్ ఆఫ్ శృణోతి, శృణోతి, సునోతి. ఓ కలిపితే వచ్చింది అని అర్థం అవుతుంది. చోరయతిలో యకారం కలిపితే ఐ కలిపితే అది వచ్చింది అని అది అర్థం అవుతుంది. ఆ గ్రూప్కి సంబంధించింది అని అర్థం అవుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం ఉంది. ఆ అక్షరం కలిపినప్పుడు ఆ గ్రూప్లోదే మనకు అర్థం అవుతుంది. ఆ గణానికి సంబంధించింది కలుపుతుంది. ఇప్పుడు ఈ తి అనే దానికి మనం ఇప్పుడుగా నేర్చుకోవాలి. ఈ తి అనేది మనకి తెలుగులో మనం ఎన్ని కాలాలనే తెలియదు, కానీ మనం 3 కాలాలు మనం సామాన్యంగా నేర్చుకున్నాం. హిందీలో కూడా, సంస్కృతంలో కూడా 3 కాలాలే నేర్చుకుంటాం. కానీ సంస్కృతంలో ఉన్నవి ఏంటంటే 10 కాలాలు ఉన్నాయి. ఈ కాలాలని లకార రూపంలో చెప్తారు. పేరు ఇచ్చారంతే, పేరు పెట్టారంతే, అంతకని ఇంకేం లేదు. ఈ 10 లకారాలు ఏమిటాయంటే 10 కాలాలు. 10 కాలాలు అంటే కాదు, 10 రకాల క్రియలు అని అర్థం. కాలాలు 3: వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. కానీ ఇందులో కొంత తేడా చూపించి అలా 10 తయారు చేశారు. ఈ 10 ఏమిటాయంటే లట్, లేట్, లుంగు, లంగ్, లిట్, రొట్టు, లుట్టు, రింగు, లోట్, విధిలింగ్, ఆషేర్లింగ్. ఈ విధిలింగు, ఆషేర్లింగు ఒకటే గ్రూప్ యాక్చువల్గా. సో ఇది మొత్తం ఇది కలుపుకుంటే మొత్తం ఇది 1గా అనుకుంటే 10, ఇది 2గా అనుకుంటే 11. విధిలింగు, ఆషేర్లింగు అంటే విధి చెప్పినప్పుడు ఇది చేయవలయును అని చెప్పేది విధి. అది ఏ కాలం కాదు, వర్తమాన కాలం కాదు, భూతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు. నువ్వు ఈ పని చేయవలయును, కర్తవ్యం అని అన్నప్పుడు అది విధిలింగ రూపం అయింది. పఠేత్ చదవవలయును, పఠేత్ అన్నప్పుడు విధిలింగ రూపం అయింది. అది విధి, దానికి కాలం లేదు దానికి. అదే లట్లకారం అయితే వర్తమాన కాలం, పఠతి. లేట్ అనేది వేదాల్లో వాడే రూపం. అది మనం అది మామూలుగా ఈ సంభాషణ సంస్కృత భారతి వాళ్ళు నేర్పరు. వేదాల్లో వాడే క్రియారూపాన్ని నేర్పరు. మన మామూలు భాషకు కావలసిన క్రియారూపాలనే నేర్పుతారు సంస్కృత భారతిలో.
కానీ దానివల్ల కొంత అర్థం అవుతుంది, అర్థం కాకుండా ఉండదు, వేదాల్లో అర్థం కాకుండా ఉండదు. కానీ మనం అది నేర్చుకోవాలి. లేట్ లకారాన్ని నేర్చుకోవాలి, లేట్ లకార రూపాలను నేర్చుకోవాలి. అంటే వర్తమాన కాలంలో ఈ లేట్ లకారం, లట్ లకారం వస్తుంది. లుంగ్ లకారం, లంగ్ లకారం, లిట్ లకారం 3 భూతకాలాలు ఉన్నాయి. 3 భూతకాలాలకి 3 లకారాలు ఉన్నాయి. లుంగ్ లకారం ఓ భూతకాలం, లంగ్ లకారం ఓ భూతకాలం, లిట్ లకారం ఓ భూతకాలం. ఈ భూతకాలాలు తేడా ఏమిటి అనేది తర్వాత చెప్తాం. భూతకాలాలు 3, వర్తమాన కాలం 1, వేదాల్లో వాడేది 2 లేట్ లకారం, భూతకాలాలు 3, భవిష్యత్ కాలాలు 2, 3 అనుకోవచ్చు. భవిష్యత్ కాలాలు 3, ఒకటి లుట్లకారం, రెండోది రుట్లకారం, మూడోది లుంగులకారం. ఈ 3 లుంగులకారాలు భవిష్యత్ కాలాన్ని, భవిష్యత్ కాలాన్ని చెప్తుంది. 3 రకాల భవిష్యత్ కాలాలు, 3 రకాల భవిష్యత్ కాలాలని చెప్తుంది. తర్వాత లోట్లకారం ప్రేరణ. ఒక మనిషిని ప్రేరేపించాలంటే నువ్వు ఈ పని చేయుగాక, వాడు చేస్తాడో చేయడో వాడి కర్మ, వీడి కర్మ, అంతే. చేయుగాక అని ప్రేరేపించడం మాత్రమే. వాడు ఆ పని చేయుగాక, వీడే పని చేయగా, నేను ఈ పని చేస్తానుగాక, లేదా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేది ఆజ్ఞ. లోటు కూడా ఆజ్ఞే, లోటు కూడా ఆజ్ఞ. ఆజ్ఞ కానీ, ప్రేరణ కానీ, ప్రార్థన కానీ. కృపయా కరోతు అంటే నువ్వు కృపయా దయించి చేయరా బాబు, అప్పుడు కూడా తూ అనే వాడతాం. కాబట్టి కరోతు, పఠతు అంటే, పఠతు అంటే అలా చెయ్యి నాయన అని చెప్పడం అనమాట. లేదా చెయ్యి అని ఆజ్ఞాపించడం కూడా, లేదా చేయుగాక అని వదిలేయటం కూడా. 3, ఈ 3ంటికి లోట్లకారం. ఈ లోట్లకారం, విధిలింగు, ఆశీలింగు 3 ఒకే రకమైన గ్రూపులోకి చెందినవి. అంటే విధిని చేయడానికి ఒక విధమైన ఆర్డర్ లాంటివి అన్నమాట. ఒక విధమైన నిర్దేశించి చెప్పే విషయాలు ఇవి. ఆశీస్ కూడా అంతే. నీకు జరుగుగాక, శుభం భూయాత్, నీకు శుభం కలుగుగాక అని ఆశీస్సులు ఇచ్చేది, ఆశీర్వాదాలు చేసేది. అదొక లింగం సపరేట్. సో ఇలా 11 వెరైటీస్ ఉన్నాయి. అందులో వేదాలను తీసేస్తే 10 వస్తాయి. ఈ 10ంటికి మనం మార్పు ఎలాగా, ఇది వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అందులో భూతకాలంలో 3 భూతకాలాలు, భవిష్యత్ కాలంలో 3 భవిష్యత్ కాలాలు, విధిలింగులో 3 విధిలింగులు. ఎలా అర్థమవుతుంది? ఈ 3, 3, 9 + 1 వర్తమాన కాలం, మొత్తం 10. ఈ 10ంటికి ఏదో ఎలా అర్థమవుతుంది అది చెప్పేది ఈ ప్రత్యయాలు. అది చెప్పేది ఏమిటి? ఈ ప్రత్యయాలు. తిప్ టస్ ఝీ, సిప్ ఠస్ ఠా, మిప్ వస్ మస్ అనే ఈ తింగ్ ప్రత్యయాలు చెప్తాయి. వీటిని తింగ్ ప్రత్యయాలు అంటారు. ఈ తింగ ప్రత్యయాలే ఇందాక నేనేం చెప్పాను, ఇక్కడ పఠతిలో తీన్ ఏ ప్రత్యయం అని చెప్పాను, ఆఖ్యాత ప్రత్యయం అని చెప్పాను. ఆఖ్యాత ప్రత్యయాలు. ఈ ఆఖ్యాత ప్రత్యయాలను తిగంత ప్రత్యయాలను కూడా అంటారు. ఇవి ఇలా ఇదేంటి గ్రూప్ అనమాట, గ్రూప్ హెడ్. ఇది ఇక్కడ చూపించిన తిగంత ప్రత్యయాలు, ఇది గ్రూప్ హెడ్. ఈ తిప్ అనేది గ్రూప్ హెడ్, 10 లకారాలకి గ్రూప్ హెడ్ ఇది. అది వర్తమాన కాలంలో వాడినప్పుడు తీ, భూతకాలంలో వాడినప్పుడు అత్, భవిష్యత్ కాలంలో వాడినప్పుడు ఇష్యతి, లోట్ లకారంలో వాడినప్పుడు తూ. అదే అన్నిటికీ తిప్పేది. అంటే ప్రథమ పురుష ఏకవచన శబ్దం అన్నమాట. ప్రథమ పురుష అంటే ఏమిటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష, సెకండ్ పర్సన్ అంటే మధ్యమ పురుష, ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుష. ఐ అని చెప్పేటప్పుడు తిప్పు వాడాలి, మిప్పు వాడాలి. పఠామి, అహం పూజాం కరోమి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, ఆచమనం సమర్పయామి. ఆమి అంటున్నాం కదా, అంటే నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. అది ఉత్తమ పురుష క్రియ. అది ఆ ఉత్తమ పురుష క్రియకి మీ అనేది వచ్చింది. ఈ మీ ఎలా వచ్చిందంటే మిప్ ద్వారా, మిప్పు మొదటి హెడ్, అది గ్రూప్ హెడ్. అది వర్తమాన కాలంలో మీ అని వస్తుంది, ఆమి వస్తుంది. ఆ ఆమి వస్తుందని ఈ మిప్పు చెప్తోంది, ఈ మిప్పు గ్రూప్ చెప్తోంది. పఠతి వాడు చదువుతున్నాడు, వాడు ప్రథమ పురుష, వాడు థర్డ్ పర్సన్ చదువుతున్నాడు అని చెప్పే తిప్పు.
నువ్వు చదువుతున్నావు అని చెప్పేసి సిప్పు. పఠసి. పఠసి అంటే నువ్వు చదువుతున్నావు. పఠతి అంటే వాడు చదువుతున్నాడు, ప్రథమ పురుష కదా క్రియ. పఠసి అంటే మధ్యమ పురుష క్రియ, నువ్వు చదువుతున్నావు. ఉత్తమ పురుష క్రియ పఠామి, నేను చదువుతున్నాను. ఈ ఉత్తమ పురుష నేను శబ్దం ఒకటే. ఉత్తమ పురుష తెలుగులో అయినా సంస్కృతంలో అయినా ఉత్తమ పురుష ఒకటే. ఎవరు? నేను. ప్రపంచంలో ఉన్న పదాల్లో అన్నిట్లోనూ, అన్ని పదాల్లోనూ ఒకటే ఒక్క పదం ఉత్తమ పురుష, నేను అనే పదం. అలాగే నువ్వు అనే పదం మధ్యమ పురుష. సో నేను వాడినప్పుడు మిప్పు వాడాలి. అహం వాడినప్పుడు, అహం అంటే నేను, నేను వాడినప్పుడు మిప్పు రూప క్రియలు వాడాలి. ముప్పు ప్రత్యయాన్ని యాడ్ చేయవు, కలిపి ధాతువులను తయారు చేయాలి. నువ్వు గురించి చెప్పేటప్పుడు సిప్పు ప్రత్యయం కలిపి ధాతువులు కలిపి యాడ్ చేయాలి. అదే వాడు అని చెప్పినప్పుడు వాడు కానీ, అతను కానీ, రాముడు కానీ, ఇక ప్రపంచంలో ఉన్న శబ్దాలు అన్నీ కూడా 84 లక్షల జీవకోటి రాసుల యొక్క పేర్లు, కొన్ని కోట్లాని కోట్లు ఉంటాయి, అన్నిటికీ పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నిటికీ వాడే క్రియ తిప్పు క్రియ. ఇది ప్రథమ పురుష ఏకవచన క్రియ. అది వర్తమాన కాలం అయితే టిప్పు, టిప్పులో ఒకటి, టిప్పులో ఫస్ట్ ప్రత్యయం. సెకండ్ ప్రత్యయం భూతకాలం అయితే సెకండ్ ప్రత్యయం అత్. భవిష్యత్ కాలం అయితే థర్డ్ ప్రత్యయం ఇష్యతి. మళ్ళీ భూతకాలాల్లో 3 ఉన్నాయి కదా, 3 రకాల ప్రత్యయాలు ఉంటాయి. భవిష్యత్ కాలంలో 3 ఉన్నాయి కదా, 3 రకాల ప్రత్యయాలు ఉంటాయి. అలాగే విధిలింగులో 3 రకాలు ఉన్నాయి కదా, తూ, ఇంకా 2 ఉన్నాయి. ఏత్, పఠేత్, పఠతు, పఠయత్. అలాగే ఆశిషి ఇంకోటి, భూయాత్, ఆత్. సో అలా 3 రకాల విధిలింగుకు ఉంటాయి. కాబట్టి మొత్తం 10 రూపాలు ఉంటాయి తిప్పుకి. ఆ 10 రూపాలు 10 ప్రత్యయాలు ఉంటాయి. ఆ 10 ప్రత్యయాలు నేర్చుకోవడం, ఇవన్నీ కలిపి తిగంతాలు అంటారు. ఈ ప్రత్యయాలని తిగంతాలు అంటారు. ఈ ముందు ఇక్కడ అది ఇప్పుడు పురుష గురించి నేర్చుకున్నాం మనం, ఇక్కడ తిగంతాల గురించి నేర్చుకున్నాం. ధాతువు నుంచి క్రియ ఎలా ఏర్పడుతుందో నేర్చుకున్నాం. ధాతువు నుంచి ఒక సూత్రం ప్రకారం పఠ్ అనే ధాతువు ఏర్పడుతుంది, మూల ధాతువు ఏర్పడుతుంది. ఆ పఠ్ అనే ధాతువుకి గణం కలపడం వల్ల, అకారం కలపడం వల్ల పఠ అని గణం సూచించే వరకు వచ్చాం. పఠ. ఈ పఠ వచ్చిన తర్వాత దీన్ని వర్తమాన కాలంలో వాడుతున్నాం అని చెప్పడానికి తీ కలుపుతున్నాం, పఠతి. ఇది ఒక సూత్రం ప్రకారం, అలా సిస్టమేటిక్గా వ్యాకరణ సూత్రాల ప్రకారం తయారవుతాయి ఇవి. కాబట్టి మ్యాథమెటిక్స్ లాంటిది అన్నమాట. సో పఠతి అనేది వర్తమాన కాల ప్రథమ పురుష ఏకవచన క్రియ. పఠతః అనేది తస్ కలపాలి, తస్కి సంబంధించిన గ్రూపు. పఠతః అంటే ఇద్దరు చదువుతున్నారు. పఠ్ ప్లస్ పఠ ప్లస్ తహ. పఠంతి జీ, ఈ జీకి అంతి రావాలి, నకారంతో తీ రావాలి. పఠంతి. ఆ జీ కింద 10 ఉంటాయి. అంతి, అలా ఇంకా చాలా, ఇంకా చాలా ఉన్నాయి. అలా 10 ఉంటాయి. అది ఈ జీ హెడ్ అనమాట, గ్రూప్ హెడ్. ఇవన్నీ గ్రూప్ హెడ్లు. ఇవన్నీ ఈ 10ంటికి 9ంటికి 3 3 9, 3 వచనాలు 3 పురుషులు. ఈ క్రియ ఎప్పుడు వచనాలను పురుషులకు మారుతుంది. 3 వచనాలు 3 పురుషుల్లో 3 3 9 ఉంటాయి. ఈ 9 ప్రత్యయాలు ఉంటాయి ఈ ధాతువుకి. ఈ 9 ప్రత్యయాల్లో మనకి ప్రథమ పురుష 3 ఏకవచనం ద్వివచనం బహువచనం, మధ్యమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం తయారవుతాయి. ఈ 9 ఇంటూ ఎన్ని లకారాలు ఉన్నాయి? 10 లకారాలు ఉన్నాయి. 10 ఇంటూ 9 90. 90 లకార క్రియల్ని మనం తయారు చేస్తున్నాం దీంతో. అది ఇక్కడ ఉద్దేశం. లేకపోతే ఇంకా కొంచెం మనం చదివితే ఈ 10 లకారాలు ఏమిటి? లట్ అనేది వర్తమాన కాలం. ఈ లుట్ అనేది, లుట్ అనేది, లుంగ్ అనేది కాదు, ఇక్కడ లుంగ్ అనేది, లంగ్ అనేది, లిట్ అనేది భూతకాలం. ఈ భూతకాలాలు 3 రకాల భూతకాలాలు. ఇప్పుడు మనం పని చేస్తున్నాం, ఇది వర్తమాన కాలం. దీనికి ముందు చేసే పని ఏదైతుందో అంటే ఈ రోజే రాత్రి 12 నుంచి రేపు 12 వరకు, లేదా ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు. మనం లెక్క ప్రకారం సూర్యోదయం టు సూర్యోదయం లెక్కాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం చేసుకోవడం రాత్రి 12 నుంచి రాత్రి 12 అని చెప్తున్నారు పుస్తకంలో. యాక్చువల్గా మన సిద్ధాంతం ప్రకారం సూర్యోదయం టు సూర్యోదయం. కాబట్టి ఈ లుంగులకారం అనేది ఈరోజు జరిగే భూతకాలం. ఏం భూతకాలం?
ఈరోజు జరిగే భూతకాలం. నేను ఇప్పుడు ఇప్పుడు అంటే ఈరోజే చేశాను ఈ పని, ఈరోజు చేసేసాను, అయిపోయింది ఆ పని అని చెప్పడానికి లుంగులకార క్రియని వాడాలి. ఇది మనం నేర్పట్ల, జనరల్గా నేర్పట్లేదు ఇప్పుడు. ఎందుకని లోడ్ ఎక్కువైపోతుందని అనవసరమని. లట్లకారం నేర్పుతున్నారు, వర్తమాన కాలం నేర్పుతున్నారు సంస్కృత భారతి వాళ్ళు. ఈ లుంగులకారం నేర్పట్లేదు, లంగులకారం నేర్పుతున్నారు. లంగులకారం ఏమిటి? నిన్నటి నుంచి చేసిన పనులు భూతకాలం. అంటే నిన్నటి నుంచి భూతకాలం అనే లెక్క చెప్పి ఇవాళ దానికి కూడా అయిపోయిన దానికి లంగులకారం వాడేయచ్చు. అపటత్, ఇది అపటత్ అనేది లంగులకారం. లుంగ్ అనేది అపటత్ కాదు, దానికి వేరుగా ప్రత్యయం ఉంది. ఈ లంగ్ అనేది మధ్యలో ఈ రెండోది చూసారా, ఈ రెండోది లంగులకారం. ఇది ఇవాళ కాని భూతకాలం. ఇవాళ కాని భూతకాలం ఏంటి? అనద్యతన భూతకాలం. దీన్ని అద్యతన భూతకాలం అంటారు. సామాన్య భూతం అద్యతన భూతం అంటారు. అంటే ఇవాళ భూతం అని, అద్య అంటే ఇవాళ అని. ఇవాళ భూతకాలం లుంగు. అనద్యతన భూతకాలం అంటే ఇవాళ కాని భూతకాలం. అంటే నిన్నటి నుంచి ఏదైనా సరే, నిన్నటి నుంచి పాస్ట్లో ఏది జరిగినా కూడా అది లంగులకారమే. ఇంకో భూతకాలం ఉంది, లిట్టులకారం. ఇది కూడా నేర్పట్లేదు. ఎందుకనంటే ఇది కూడా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవు. అందుకని వాడుకలో తక్కువ. అందుకని ఇవి పండితులు వాడేవి. ఈ లుంగులకారం, లిట్టులకారం ఇవన్నీ పండితులు, పెద్ద పెద్ద పండితులు వాడేవి. మామూలు సామాన్యంగా మాట్లాడుకునే వాళ్ళకి అక్కర్లేదు. ఈ లిట్టులకారం ఏమిటయ్యా అంటే, పూర్వకాలంలో ఎప్పుడో ఏదో జరిగింది, ఎప్పుడు ఏం జరిగిందో, ఎప్పుడు ఏ టైంలో ఎలా జరిగిందో మనకు తెలియదు. పరోక్ష అనద్యతన భూతకాలం అంటే అద్యతన భూతకాలం అంటే ఇవాళ జరిగే భూతకాలం. అనద్యతన భూతకాలం నిన్నటి నుంచి పాస్ట్లో జరిగే నోన్ టైం. ఒక 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, బలానా రోజున బలానా తిథిలో అలా జరిగింది అని చెప్పేది అనద్యతన భూతకాలం. ఇది నేర్చుకుంటున్నాము మన సంస్కృత వార్త ద్వారా. లిట్టులకారం పరోక్ష అనద్యతన భూతకాలం. ఇది కూడా నేర్పుతారు, కానీ పూర్తిగా కాదు. ఇది కూడా నేర్చుకోవాలి మనం. లిట్ పరోక్ష, అందుకని వాంగ్మయంలో ఉంది అది. రామాయణం చదువుతుంటే ఈ లిట్లకార క్రియలు వస్తాయి. అది అన్వయక్రమం నేర్పేటప్పుడు చెప్తారు మీకు. నా కోవిదలోను పరిచయం నుంచి చెప్తారు, 2వ లెవెల్ నుంచి చెప్తారు. కానీ లిట్లకార రూపాలు మనం పరిచయంలో నేర్చుకోవాలి. సో లిట్ అనేది పరోక్ష అనద్యతన భూతకాలం, 3 భూతకాలాలు. అలాగే భవిష్యత్ కాలాలు 3. ఒకటి అద్యతన భవిష్యత్ కాలం. అంటే ఈ పని ఇప్పుడు చదవడం అయిపోగానే నెక్స్ట్ ఏం చేస్తాం అనేది అద్యతన భవిష్యత్ కాలం. అద్యతన భవిష్యత్ కాలం. రేపటి నుంచి ఏం చేస్తాం, ఈ రాత్రి 12 తర్వాత ఏం చేస్తాం అని చెప్పేది అనద్యతన భవిష్యత్ కాలం. అనద్యతన ఇవాళ కాని భవిష్యత్ కాలం, రేపటి నుంచి చేసే భవిష్యత్ కాలం. ఈ 2 ఉన్నాయి. కానీ మనకు ఏం నేర్పుతున్నారు? అనద్యతన భవిష్యత్ కాలమే నేర్పుతున్నారు. ఏదది? సరే క్షమితం. రుట్ అనేది అద్యతన భవిష్యత్ కాలం, ఇవాళ చేసే భవిష్యత్ కాలం. ఇవాళ రాత్రి లోపల చేసే భవిష్యత్ కాలం రుట్. రేపటి నుంచి చేసే భవిష్యత్ కాలం, రాత్రి 12 నుంచి కానీ రేపు సూర్యోదయం నుంచి కానీ చేసే భవిష్యత్ పని ఉందైతే అది అనద్యతన భవిష్యత్ కాలం. ఇది లుట్. ఈ లుట్ నేర్పట్లేదు, రుట్టే నేర్పుతున్నారు. రుట్ నేర్పి ఇదే దానికి కూడా వాడండి అంటున్నారు. రేపటి నుంచి చేసేదానికి కూడా అదే వాడండి అంటారు. సామాన్య భాషలో సామాన్యంగా వాడుక ఇలాగే వాడతారు అందరూ, సామాన్య సంస్కృతం మాట్లాడే వాళ్ళందరూ. కాబట్టి అదే నేర్పుతున్నారు మనకి. సో రుట్ అనేది రేపటి నుంచి జరిగే, ఇవాళ నుంచి జరిగే భవిష్యత్ కాలం. ఈ పని అయిపోయిన తర్వాత, ఈ చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అది. తర్వాత భోజనం చేయటం ఏదో చేస్తాం కదా 12 తర్వాత, అది చెప్పేది రుట్లకారం. ఖాదిష్యామి అని చెప్పచ్చు. ద్వాదశవాదనే ఈ కక్ష్యానంతరం ఖాదిష్యామి, కక్ష అయిపోయిందా తింటాను అని చెప్పడం అన్నమాట. సో అది రుట్లకారం. ఆ ఖాదిష్యామి అని చెప్పడం ఇష్యా వస్తుంది దానికి, అది ఆ ప్రత్యయం వస్తుంది. కాబట్టి అది రుట్లకారం. రుంగులకారం ఒకటి ఉంది. ఈ రుంగులకారం స్పెషల్ లకారం. ఇదేమిటిది? భూతకాలంలో జరిగే ఒక పనిని గుర్తు చేసుకుంటూ అది జరగపోయినందువల్ల జరగవలసింది జరగలేదు అంటే దానికి సంబంధించిన భవిష్యత్ కాలం అవ్వలేదు అని చెప్పేది భూత భవిష్యత్ కాలం. అంటే భూతంలో భవిష్యత్. మనం మాట్లాడేది భూతకాలం గురించి,
కానీ భూతకాలంలో జరిగే భవిష్యత్ కాలం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సువృష్టి యది అభవత్ తర్హి సుభిక్షం అభవిష్యత్. సువిష్టి యది అభవిష్యత్ తర్హి సుభిక్షం అభవిష్యత్. మంచి వృష్టి పడి ఉంటే, మంచి వాన పడి ఉంటే అంటే అభవిష్యత్. భవిష్యత్ అంటే జరగబోయేది, రేపు జరగబోయేది, ఇవాళ నుంచి జరగబోయే భవిష్యత్ కాలం. అభవిష్యత్ అంటే అభవత్ అంటే ఎప్పుడో జరిగిన భూతకాలం, నిన్న నుంచి జరిగిన భూతకాలం. అభవత్ అనేది భూతకాలం, భవిష్యత్ అనేది భవిష్యత్ కాలం. అభవిష్యత్, భవిష్యతి, అభవత్ రెండు కలిపి అభవిష్యత్ తయారైంది. ఈ అభవిష్యత్ అనేది భూతాన్ని సూచిస్తోంది, భవిష్యత్తుని సూచిస్తోంది. అభవిష్యత్, అపటిష్యత్, అకరిష్యత్ అంటే భూతంలో భవిష్యత్, భూతకాలంలో భవిష్యత్ కాలం. ఇది ఈ యొక్క లకారం, లుంగ్ లకారం. భూతకాలంలో భవిష్యత్ కాలం. భూతకాలం అంటే వర్తమాన కాలానికి భవిష్యత్ కాలం కాదు, అది భూతకాలానికి భవిష్యత్ కాలం. అలాగే లోట్ లకారం అనేది ఆజ్ఞార్థకం, పఠతు, తూ వస్తుందండి. భవిష్యత్ కాలానికి ఇష్యతి వస్తుంది, భూతకాలానికి అత్ వస్తుంది లంగ్ లకారానికి. ఈ లోట్ లకారానికి తూ వస్తుంది. ఇది నేర్పుతారు, అది విధిలింగ్ నేర్పుతారు. విధిలింగ్ పఠేత్, ఏత్ వస్తుంది, ఏత్ పఠేత్, ఇది నేర్పుతారు. ఆశీర్లింగ్ నేర్పట్లేదు, అంత ఎక్కువ రాదు కాబట్టి. కానీ కొన్ని ధాతువులకి ఆ టేబుల్ ఇస్తారు, శాంపుల్ తెలియటం కోసం ఎలా ఉంటుంది అనేది చెప్తారు. పాఠం చివరిలో ఆ ధాతువులు చెప్తారు. ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇంకో తెలుసుకో. ఈ 10 కూడా ఈ యొక్క 10 ఆ 10 ప్రత్యయాలకి ఇది హెడ్లు అనమాట, గ్రూప్ హెడ్లు అనమాట, పేర్లు అనమాట. ఈ టిప్కి 10 ఉంటాయి సబార్డినేట్స్, తస్కి 10 ఉంటాయి, ఎందుకని 10 లకారాలకి 10, జీకి 10 ఉంటాయి. అలా ఈ 9ంటికి 9 పదులు ఉంటాయి. అవన్నీ తింగి ప్రత్యయాలి. లేకపోతే మళ్ళీ కింద ఇవేమిటి అంటే ఈ ధాతువులు 2100 ధాతువులు మనం అనుకున్నాం కదా. ఈ 2100 ధాతువులు 3 రకాలు ఉంటాయి. గణాలు వేరు, గణాలు ఒక బైఫర్కేషన్. ఈ గణాల్లో కూడా 3 బాక్సులు చేయాలి. కొన్ని పరస్మైబద్ధ ధాతువులు, కొన్ని ఆత్మనేపథ్య ధాతువులు, కొన్ని ఆత్మనేపథ్య పరస్మైపథ్య రెండు వచ్చే ధాతువులు, ఉభయపథ ధాతువులు అని 3 రకాల ధాతువులు ఉంటాయి. దీంట్లో గణాలు ఉంటాయి. మళ్ళీ ఈ 3 గ్రూప్ హెడ్స్, పరస్మైపథ ధాతు గ్రూపు, ఆత్మనేపథ్య ధాతు గ్రూపు, ఉభయపతి ధాతు. ఉభయపతి అంటే అది పరస్మైపథి ఆత్మనేపథ్య రెండు కలిసి ఉంటుంది అనమాట. ఈ 3 రెండు భావాలు దాంట్లో ఉంటాయి. ఈ పరస్మైపథిలో ఓన్లీ పరస్మైపథి రూపమే, ఆత్మనేపథిలో ఆత్మనేపథి రూపమే ఈ ధాతువులకి. ఈ ఉభయపదికి 2 రకాల రూపాలు ఉంటాయి. ఈ పరస్మైపథ ధాతువులకి ఈ ప్రత్యయాలు వస్తాయి. ఈ పైన చెప్పిన తిప్పు తస్ జీ, సిప్పు తస్ తా, మిప్పు వస్తు దస్తు పరస్మైపథికి వస్తాయి. ఆత్మనేపథికి ఏమొస్తాయి? తా, ఆతాం, ఝా, థాస్, ఆథాం, త్వం, జట్, వహింగ్, వహింగ్. ఈ తా అంటే దానికి వర్తమానాలకు ఏమొస్తుంది? పఠతే, వందతే, వందనే ధాతువు, అది ఆత్మనేపథ్య ధాతువు. అది పరస్మైపథ ధాతువు కాదు. పట్ట అనేది పరస్మైపథ ధాతువు, దానికి పఠతి అని వస్తుంది. ఈ ఆత్మనేపథ్య ధాతువు 100 ధాతువు, 100తే వస్తుంది దానికి. అలా ఆత్మనేపథ్య గ్రూపులోంచి వచ్చిన ధాతువులకి ఈ తా ప్రత్యయ గ్రూపు వాడతాం. దీంట్లో మళ్ళీ 10 లకారాలు ఉంటాయి. 10 లకారాలు ఉంటాయి. పఠతే, అపఠత, పఠిష్యతే, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, అలా 10 లకారాలు ఉంటాయి దీనికి కూడా. కాబట్టి ఈ తేతో మొదలెట్టిందేమో ఆత్మనేపథి. పఠతే అన్నది అది వందతే అన్నది పఠకి తే వాడకూడదు, పట్టకి తీనే వాడాలి, అది పరస్మైపథి. 100కి తేనే వాడాలి, తీ వాడకూడదు. ఇది ఆత్మనేపథి గ్రూపు. ఈ ఆత్మనేపథి గ్రూపులకి వాడే ప్రత్యయాలు వేరు, పరస్మైపథి గ్రూపులు ప్రత్యయాలు వేరు.
ఈ 9 ప్రత్యయాలు పరస్పతి గ్రూపు వాడే ప్రత్యయాలు. ఈ 9 ప్రత్యయాలు ఆత్మనేపది గ్రూపు వాడే ప్రత్యయాలు. ఉభయపది పాడే ప్రత్యయాలు ఇది వాడచ్చు, ఇది వాడచ్చు. పచతి ఉందనుకోండి, పచ్చధాతు ఉందనుకోండి, పచ్చధాతుకి పచతి అనొచ్చు, పచతే అనొచ్చు. 2 రకాలుగా ప్రయోగాలు ఉన్నాయి. పాచక అనుకోండి, పచతి. పాచక పచతి జనరల్ క్రియ. పచతి పరస్మైబద్ధ ధాతువులు అంటే జనరల్ క్రియలు. ఆత్మనేపథ్య ధాతువులు అంటే భావార్థక క్రియలు. ఒక భావం ఉంటుంది దానికి వెనకాల. పచతే, అంబా పచతే. అమ్మ ఒక స్పెషల్గా వండుతుంది వంటకి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించేట్టుగా. పాచకుడు అలా వండడు కదా, వంటవాడు అందరికీ సరిపడా కామన్గా వండేస్తాడు. అది జనరల్ ధాతు, అందుకని పచతి. ఆ పచ్చి ధాతు ఉభయపద ధాతు. అది అంటే పచతి అనొచ్చు, పచతే అనొచ్చు. ఎప్పుడు పచతి అనొచ్చు, ఎప్పుడు పచతే అనొచ్చు? జనరల్ రూపుగా వాడినప్పుడేమో పచతి అంటాము, ఇంకో దాంతో వాడినప్పుడేమో పచతే అంటాం. అలా ఆత్మనేపథ్య ధాతువు, పరస్మైపథ్య ధాతువు 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 కలిపి వాడేది ఉభయపథ ధాతువు. ఈ 3 కలిపి 2001 ధాతువు. వాటికి మళ్ళా గణాలు. పరస్మైపథ్య ధాతువులోనూ 10 గణాలు ఉంటాయి, ఆత్మనేపథ్య ధాతువులోనూ 10 గణాల్లో ఉంటాయి, ఉభయపథ ధాతువులోనూ 10 గణాలు ఉంటాయి. అంటే మొదటి బైఫర్కేషన్ ఏంటి? ధాతువు 2001 పరస్మైపది, ఆత్మనేపది, ఉభయపది. వీటికి సబ్ బైఫర్కేషన్ ఏంటి? 10 గణాలు. ప్రథమ గణం, ద్వితీయ గణం, తృతీయ గణం, 10 గణాలు దీంట్లో 3 కూడా. వీటికి వాడే ప్రత్యయాలను ఏమంటున్నారు? క్రియలు తయారు చేయడానికి, లకార క్రియలు తయారు చేయడానికి తిగంత ప్రత్యయాలు అంటున్నారు. వీటితో క్రియలు తయారవుతాయి. ఇది ఇంతవరకు బేసిక్ నేర్చుకున్నాం మనం. టైం అయిపోయిందా? ఇంకా ఉందా? ఇంకో అరగంట ఉందనుకుంటా కదా. 11:20 అయింది. 15 నిమిషాలు. 15 నిమిషాలా? 11:30 వరకు మామూలుగా 11:30 వరకు తీసుకుంటున్నారు అందరూ. ఇంకొక 15 నిమిషాలు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. ఓకే, ఇంతవరకు ఇక్కడ ఆపేస్తే ఇంతవరకు ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. 7 విభక్తులు ఎప్పుడు వాడతారని 7 విభక్తులు ఎప్పుడు వాడతారో ఒకసారి చెప్పేసి క్లోజ్ చేస్తాను నేను. అలాగే కాలాల గురించి చెప్పాను కదా. 7 విభక్తులు ఎప్పుడు వాడతారంటే, ప్రథమ విభక్తి కర్తగా వాడినప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు. మరి ఎప్పుడు క్రియ ముఖ్యం, వాక్యంలో క్రియ ముఖ్యం. ఏ పని చేస్తున్నాడు? పఠతి, వాడు చేస్తున్నవాడు ఎవడు అని చెప్పేది కర్త. ఆ కర్త పఠతి కార్యక్రమం ఎవడు చేస్తున్నాడు? బాలుడు చేస్తున్నాడు. ఆ బాలుడు అని చెప్పడానికి బాలహ పఠతి అంటాం. బాలహ పాఠం పఠతి, బాలుడు పాఠమును చదువుతున్నాడు. బాలుడు పాఠమును చదువుతున్నాడు అన్నప్పుడు బాలుడు అన్న శబ్దం కర్త, పాఠం అనేది కర్మ, దాని మీద పని చేస్తున్నాడు. ఆ పఠని కార్యక్రమం దేని మీద చేస్తున్నాడు? పాఠం మీద చేస్తున్నాడు. కాబట్టి పాఠం ఆబ్జెక్ట్. సో అలా కాకపోతే రామ రావణం వదతి, రాముడు రావణుని చంపుతున్నాడు. రాముడు చంపినవాడు ఎవడు? రాముడు, వాడు కర్త. అది ప్రథమా విభక్తి. ఎందుకని? వాడు ఆ పని చేస్తున్నాడు కాబట్టి ప్రధానం. కర్తరి ప్రయోగ వాక్యంలో కర్త ప్రధానం కాబట్టి వాడు ప్రథమా విభక్తులే చెప్పాలి. రాముడు చంపుతున్నాడు అంటే ప్రథమా విభక్తి ఎక్కడ వాడతాం మనం? కర్తరి ప్రయోగ వాక్యంలో కర్త కింద వాడతాం. ఎప్పుడైనా సరే కర్త కింద వాడతాం, కర్త కింద వాడతాం ప్రథమా విభక్తిని. ద్వితీయ విభక్తి ఎప్పుడు వాడతాం? కర్మ కింద వాడతాం. రామ రావణం వదతి, ఈ రావణ శబ్దాన్ని ద్వితీయ విభక్తిలో వాడుతున్నాం. అదే రామ శబ్దాన్ని ద్వితీయ విభక్తిలో వాడాలంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు రాముడి మీద ఏదైనా పని జరుగుతుంటే చెప్పాలి. ఇప్పుడు రాముడు నిందిస్తున్నాడు అనుకోండి, అప్పుడు రాముడు ఏమవుతాడు? ఆబ్జెక్ట్ అవుతాడు. నిందించేవాడు ఎవడు? రావణుడు. కాబట్టి వాక్యం ఎలా ఉంటుంది? రావణ రామం నిందతి. ఇప్పుడు రామశబ్దం ఏమైంది? ఇప్పుడు ద్వితీయ విభక్తికి వచ్చి ఆబ్జెక్ట్ అయింది. ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు అదే శబ్దాన్ని, అదే రామ శబ్దాన్ని కర్తగా వాడినప్పుడేమో ప్రథమా విభక్తిలో చెప్తున్నాం, కర్మగా వాడినప్పుడు ద్వితీయ విభక్తిలో చెప్పాలి. రామం అని చెప్పాలి కర్మగా వాడిన అదే శబ్దాన్ని. కర్మగా వాడినప్పుడు అదే శబ్దాన్ని సహాయకారిగా వాడామనుకోండి, ఇన్స్ట్రుమెంట్ కింద, ఇన్స్ట్రుమెంటేషన్ క్రియ, తృతీయ విభక్తి. సహాయకారిగా వాడామనుకోండి అంటే రామేణ సహా
సీత అరణ్యం గచ్చతి, సీత అరణ్యమునకు వెళ్ళినది. గచ్చతి అంటే గతవతి, వెళ్ళినది. గతవతి, సీత అరణ్యం గతవతి, వెళ్ళినది అని చెప్పినప్పుడు, గతవతి అని చెప్పినప్పుడు ఎవరు వెళ్ళారు? సీత వెళ్ళింది. ఆ క్రియ ఎవరు చేస్తున్నారు? సీత చేస్తున్నారు. అక్కడ సీత ప్రథమ విభక్తి. ఎక్కడికి వెళ్ళింది? అరణ్యానికి వెళ్ళింది. అది కర్మ, ద్వితీయ విభక్తి. మరి కర్త కర్మ రెండు అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ రామేణ ఏమిటిది? సీత అరణ్యం వెళ్ళడానికి తోడ్పడింది ఇది. రాముడు అరణ్యానికి వెళ్తున్నాడు కాబట్టి రాముడితో సీత వెళ్ళింది. కాబట్టి రామశబ్దం ఏ పొజిషన్లో ఉన్నాడు? రాముడు ఇక్కడ సహాయకారిగా ఉన్నాడు. కాబట్టి సహాయకారిగా ఉన్నాడు కాబట్టి రామశబ్దం రామేణ అని చెప్పాలి. తృతీయ విభక్తిలో వాడాలి దాన్ని. రామేణ సహ సీతారణ్యం గచ్చతి. సో రామశబ్దాన్ని తృతీయ విభక్తిలో చెప్పాలి. సో తృతీయ విభక్తి సహాయకారిగా ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని తృతీయ విభక్తి. ఇవాళ రామశబ్దం ఇంకో శబ్దం ఏ శబ్దం అయినా దాన్ని సహాయకారిగా ఉన్నప్పుడు తృతీయ విభక్తి వాడాలి. లేకపోతే రామాయ ఫలం దదాతు, రామాయ నమః, శివాయ నమః, నారాయణాయ నమః, నమస్కారం ఇస్తున్నారు. ఎవరి కొరకు ఇస్తున్నారు? రాముడి కొరకు ఇస్తున్నారు. ఇప్పుడు రాముడి పొజిషన్ ఏమిటి? ఇప్పుడు తీసుకుంటున్నాడు, రిసీవర్. రామాయ ఫలం దదాతు, రాముడికి ఫలం ఇవ్వు. రాముడు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఫలాన్ని తీసుకునే పొజిషన్లో ఉన్నాడు. రిసీవర్, తీసుకునే పొజిషన్లో ఉన్నాడు. సో ఆ శబ్దం తీసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువుని కానీ, విషయాన్ని కానీ, వాక్యాన్ని కానీ, భావాన్ని కానీ, భావమైనా సరే, వాక్యమైనా సరే, ఫలమైనా సరే, వస్తువైనా సరే, ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఏదైనా తీసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ శబ్దాన్ని చతుర్థి విభక్తిలో చెప్పాలి. ఇప్పుడు రాముడు ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి రామశబ్దాన్ని చతుర్థిలో చెప్పాం. వైద్య రుగ్ణాయ ఔషధం దదాతు, వైద్యుడు రోగికి ఔషధం ఇచ్చుగాక అన్నాం. ఇప్పుడు ఇచ్చేది ఎవరు? వైద్యుడు, ప్రథమ విభక్తి. తీసుకునేది ఎవడు? రోగి, రుగ్ణాయ, చతుర్థి విభక్తిలో పడుతుంది. రామాయ, రాముడికి నమస్కారం ఇస్తున్నాడు. రాముడు నమస్కారం తీసుకుంటున్నాడు మన దగ్గర నుంచి కాబట్టి రామాయ. అలాగే కోపం, అలాగే అసూయ, అలాగే తీసుకునేవి, ఇలాంటివన్నీ తీసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇష్టమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, మహ్యం ఫలం రోచతే, నాకు ఫలం ఇష్టము. మహ్యం, నా కొరకు ఫలం ఇష్టము. మహ్యం సంస్కృతం రోచతే, నాకు సంస్కృతం ఇష్టము. ఆ రోచతే అని వాడినప్పుడు ఈ పదాన్ని చతుర్థిలో వాడాలి. రామాయ సంస్కృతాభ్యాసం రోచతే, రాముడికి సంస్కృతాభ్యాసం ఇష్టము అని రామశబ్దాన్ని చతుర్థిలో వాడాలి. గురవే నమః, హరయే నమః, అది ఉకారాంత శబ్దం, ఇకారాంత శబ్దం కాబట్టి హరి శబ్దం హరయే అయింది, గురు శబ్దం గురవే అయింది, రామశబ్దం రామాయ అయింది. అలా శబ్దాన్ని బట్టి రూపం మారుతూ ఉంటుంది కానీ అన్ని చతుర్థి విభక్తే. కాబట్టి చతుర్థి విభక్తి ఎప్పుడు రిసీవర్ అయినప్పుడు వాడు. పంచమీ విభక్తి వాడు ఇస్తున్నప్పుడు, వాడి దగ్గర నుంచి సపరేట్ అవుతున్నాడు. సపరేషన్ ఇవ్వడం కూడా కాదు, సపరేషన్. వాడి దగ్గర నుంచి సపరేట్ అవుతున్నప్పుడు అహం రామాత్ పుస్తకం స్వీకరోమి, నేను రాముడి దగ్గర నుంచి పుస్తకం తీసుకుంటున్నాను. పుస్తకం ఎవరి దగ్గర నుంచి సపరేట్ అవుతుంది? రాముడి దగ్గర నుంచి సపరేట్ అవుతుంది. కాబట్టి సపరేషన్ అనే భావం మనం ఉపయోగించాలి అంటే ఎక్కడి నుంచి సపరేషన్ అవుతుందో దాన్ని చతుర్థిలో పంచమిలో వాడాలి. రామాత్ పుస్తకం స్వీకరోమి, రాముడి నుంచి పుస్తకం తీసుకున్నాను, రామశబ్దాన్ని పంచమిలో వాడాలి. అలాగే సింహాత్ గజ త్రస్యతి, సింహం నుంచి గజ భయపడుతున్నది. ఈ భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సింహం దగ్గర నుంచి వస్తుంది. ఎవరికి వస్తుంది? గజ దగ్గరికి వస్తుంది. భయం సింహం దగ్గర ఉందా? సింహానికి భయమా? లేదు. భయం ఎవరికి వచ్చింది? గజానికి వచ్చింది. కానీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సింహం దగ్గర నుంచి వచ్చింది. సింహం దగ్గర భయం లేదు కాబట్టి అక్కడ భయం ఉండదు, ఇక్కడ భయం ఉంది. కాబట్టి ఈ భయం ఒక చోట నుంచి ఇంకో చోటకి మారింది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో ఆ మార్పు ఎక్కడైతే చూసిందో ఆ ఆరిజిన్ పాయింట్ పంచమిలో చెప్పాలి. సపరేషన్ అంటారు దానికి, సపరేషన్ భావం. సపరేషన్ భావం ఉన్నప్పుడు పంచమి వాడాలి. సప్తమి, షష్ఠి ఎప్పుడు వాడాలి? షష్ఠి విభక్తి ఎప్పుడు వాడాలి? మనిషికి సంబంధించిన వస్తువు గురించి చెప్పేటప్పుడు. రామస్య పత్ని, ఈ పత్ని ఎవరు? సీత. రామస్య పత్ని సీత. సీత ఎవరు? రాముని యొక్క పత్ని. రామస్య ధనస్ కోదండం, ఈ ధనస్సు ఎవరిది? రాముడిది.
సో రామశబ్దాన్ని షష్ఠి, రాముని యొక్క శబ్దం, రాముని యొక్క వస్తువు, అది రాముని యొక్క చెట్టు, రాముని యొక్క ఫలం, రాముని యొక్క చెయ్యి, రాముని యొక్క కోదండం, రాముని యొక్క పత్ని, ఆ యొక్క వాడుతున్నాం కాబట్టి రామస్య, రామాస్ ఇంగ్లీష్లో, రామస్య పత్ని, రామస్య పుత్ర. సో రామశబ్దాన్ని షష్ఠిలో వాడుతున్నాం, అక్కడ అస్య రావాలి. అలాగే అది రామశబ్దానికి అస్య వస్తుంది, ఇంకోదాన్ని ఇంకోటి వస్తుంది. సప్తమికి వచ్చేటప్పటికి రాముని యందు ఉండాలి, అది రాముడు ఆధారభూతమై ఉండాలి. అంటే షష్ఠేమో అంగభూతం, షష్ఠేమో రిలేటివ్, అంగభూతం, ఆయన అంగమే అది, అంగభూతం షష్ఠి. సప్తమికి వచ్చేటికి ఆధారభూతం. ఆధారభూతం అంటే రాముడే దానికి ఆధారమై ఉండాలి. హస్తే పుస్తకం అస్తి, హస్తం ఆధారం ఈ పుస్తకానికి. ఈ హస్తం లేకపోతే ఏమవుతుంది? పుస్తకం పడిపోతుంది. కాబట్టి ఆధారం లేదు, పడిపోతుంది. కాబట్టి హస్తం ఎలా పనిచేస్తుంది? ఆధారంగా పనిచేస్తుంది. అలాగే రాముడిలో మంచి గుణాలు ఉన్నాయి. రామే ధర్మ, రాముని యందు ధర్మం ఉన్నది, ధర్మానికి ఆధారమైన. రామే సద్గుణ అస్తి, రాముని యందు సద్గుణం ఉంది, సద్గుణా సంతి, రాముల్లో సద్గుణాలు ఉన్నాయి అని. రాముని యందు సద్గుణాలు ఉన్నాయి, రాముల్లో కాదు, రాముని యందు సద్గుణాలు ఉన్నాయి. రాముడే ఆధారం దానికి. ఆ ఆధారభూత వీణావాదనే నిపుణ, వీణావాదనం చేసిన యందు నిపుణుడు. ఆ వీణావాదన శబ్దాన్ని సప్తమిలో చెప్పాలి. వీణావాదనే. వ్యాఘ్రహ వనే అస్తి, వనమునందు ఉన్నది వ్యాఘ్రహము అన్నప్పుడు వనే శబ్దాన్ని సప్తమిలో చెప్పాలి కదా. కాబట్టి ఏదైనా వనం ఆధారం దానికి, వ్యాఘ్రానికి ఉండడానికి హ్యాపీగా. సో ఏదైతే ఆధారభూతమో అది సప్తమిలో చెప్పాలి. ప్రథమా విభక్తి కర్త, ద్వితీయ విభక్తి కర్మ, తృతీయ విభక్తి సహాయకారి, చతుర్థ విభక్తి తీసుకునేవాడు, పంచమీ విభక్తి ఇచ్చేవాడు, విడగొట్టేవాడు, సపరేషను, షష్ఠీ విభక్తి అంగభూతం, సప్తమీ విభక్తి ఆధారభూతం. ఇది విభక్తుల యొక్క వివరం. 7 విభక్తులు ఎప్పుడు వాడాలి అనేది. ఏకవచనం అయితే ఏకవచనం రూపం వాడాలి, ద్వివచనం అయితే ద్వివచన రూపం వాడాలి, బహువచనం అయితే బహువచన రూపం వాడాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఒకడు పనిచేస్తుంటే ఏకవచనం వాడతాం, ఇద్దరు పనిచేస్తుంటే ద్వివచనం వాడతాం, చాలామంది పనిచేస్తుంటే బహువచనం వాడతాం. కానీ విభక్తులు మాత్రం ఇదే అర్థం. ఇది విభక్తులు ఎక్కది. ఇవి మామూలుగా మనం ప్రథమ ప్రవేశంలో నేర్పేవి. ఈ క్రియలు, ఆ లకార క్రియలు, ఈ యొక్క విభక్తులు ప్రవేశంలో నేర్పుతాం. ఇవి కాకుండా రకరకాల పదాలు, అవ్యయాలు ఎలా వాడాలి అవన్నీ తర్వాత నేర్పుతాం. క్రియలు ఎలా తయారు చేయాలి అవన్నీ కూడా నేర్పుతారు. ఇవన్నీ ప్రవేశంలో నేర్పే విషయాలు. ఇవన్నీ మీరు ప్రవేశంలో చేరితే మీకు చేరిన వాళ్ళకి తెలిసే విషయాలన్నీ చేరిన వాళ్ళకి చేరితే తెలుస్తాయి. చేరండి, నేర్చుకోండి. చేరిన వాళ్ళు, ఇప్పటిదాకా చేరిన వాళ్ళు చేరి నేర్చుకోండి. క్లాసులు సెప్టెంబర్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నోటీస్ పంపిస్తాను గ్రూప్లో. మరి ఓం అത്ര స్థాపయామः. యూ కెన్ టేక్ ఓవర్. ఆ షేర్ స్క్రీన్ మీరు సుందర మహోదయ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సత్యం వద ధర్మం చర సర్వే జనాః సుఖినో భవంతు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. టైంలో చక్కగా అక్షరాల దగ్గర నుంచి మనకి శబ్దాలు, వచనాలు, తర్వాత గణాలు, ధాతువులు, విభక్తులు, వీటన్నిటి గురించి చక్కగా విపులంగా చెప్పారు. గురుగారు అన్నట్టు చాలా మంది ఇప్పటికి ప్రవేశ లెవెల్, పరిచయ లెవెల్, డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఇంకా బాగా అర్థమై ఉంటుంది. ఎవరికైతే ఇంకా ఇంతవరకు సంస్కృతంలో జాయిన్ అవ్వలేదో ఆ కోర్సుల్లో జాయిన్ అవుతే మీకు జాయిన్ అయిన తర్వాత, ఆ క్లాసులు ప్రారంభించిన తర్వాత మీకు దాని గురించి ఇంకా బాగా తెలుస్తుంది. చాలా సంతోషిస్తారు. ఆ క్లాసుల్లో మీరు ఎంటర్ అయిన తర్వాత ఇన్నాళ్ళు నేను ఎందుకు చెయ్యలేదా అన్న
ఇదైతే వస్తుంది మీకు. సో ఎవరైతే ఇంతవరకు ఇంకా జాయిన్ అవ్వలేదో, ఇప్పుడు ఆగస్ట్ లో పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అవగానే గురువుగారు క్లాసులు మొదలు పెడతారు. విశాలక్ష్మి మేడం గారు, మన గురువు గారు ఇద్దరు కూడా క్లాసులు తీసుకుంటారు. అందులో కనుక జాయిన్ అయితే మీకు ఆ ఆనందాన్ని వేరేగా అనుభవిస్తారని నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను ఎవరికైనా డౌట్స్ ఏవైనా ఉంటే అడగచ్చు. ఇంకొక చిన్న విషయం, క్లాసులో ఉన్న తరగతిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఒక వారం రోజుల పాటు మనకి యోగా క్లాసెస్ ఉంటాయి. గురువు గారు కల్నల్ బాబు గారు మనకి గ్రూప్ లో పెట్టారు, అది పోస్ట్ చేశారు. దాని వివరాలన్నీ కూడాను మీరు ఏమీ చేయాల్సింది లేదు. అందులో జస్ట్ ఒక ఎమోజీ ఒకటి పెట్టమన్నారు జాయిన్ అవ్వడానికి. యోగా అన్నది ప్రజెంట్ డేలో మనందరికీ కావాల్సిందేను. ఈ యోగా చేయలేను, నా ఏజ్ ఇంత, నేను చేసుకోలేకపోతున్నాను అన్నా కానీ చాలా మటుకు చాలా టిప్స్ ఇస్తారు. ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని చేసుకోవచ్చు, దాంతో ఇబ్బంది ఏమీ లేదు. అందుకని ఈ రోజు క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ రియాక్షన్ తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరికైనా ఇప్పుడు డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. రమణ గారు, గుణపూడి రమణ గారు, మీ డౌట్ గురువు గారిని అడగచ్చు. గురుగారు నమస్కారం గురుగారు. ఆ ఆ, శరీరంలో చిన్న చిన్న లోపాలు పల్ల అంటే నాకు శివ పలకడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సాకి సాకి ఈ ఒత్తి ఇచ్చినప్పుడు ఆ ఆ గాలి పళ్ళ మధ్యలో బొక్కుంది నాకు, అక్కడి నుంచి వచ్చేస్తుంది. అట్లాంటివి ఉన్నప్పుడు పర్వాలేదా? అంటే తెలియకుండా జరుగుతుంది అది అనుకుంటున్నాను. పర్వాలేదు, దాంట్లో అది శరీర లోపం అయినప్పుడు ఎవరేం చేయలేరు. భగవంతుడు ఇచ్చింది ఏం చేస్తాం దానికి? అలాగే గురుగారు. ఆయన కావాలని చేయట్లేదు కదా. మీరు ప్రయత్నం చేయండి, అది ఆ లోపం కూడా కూడిపోవచ్చేమో తెలియదు. అలాగే గురుగారు. మీరు ప్రయత్నం చేయండి, గాలిని బుగ్గ నుంచి పంపించడానికి ప్రయత్నం చేయండి. గాలిని పైకి కొట్టడానికి ప్రయత్నించండి. ఓష్టం షా అంటానికి ప్రయత్నం చేయండి. షా 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 అనండి. షా షా అన్నారు కదా, గాలి పైకే వచ్చింది కదా. షా. ఆ, ఆ, ఇప్పుడు ఆ. సా అనండి, సా అనండి. వీడియో సా ఆన్ చేసుకోండి. మీరు వీడియో ఆన్ చేసుకుంటే గౌరవ్ గారికి తెలుస్తున్నది మీరు ఎలా అంటున్నారు అన్నది. సా సా అని, సా అని ముందు ముందు పెదాలు ముందుకు పెట్టానండి. సా అనండి. సా సా సరిగ్గానే అన్నారు కదా. ఆ, సా అలాగే సరిగ్గానే అన్నారు. షా సరిగ్గానే అన్నారు. ఇకపోతే షా. షాకి బుగ్గ మీద పెట్టండి గాలిని. షా. సా సా బుగ్గని కదపండి. షా షా. అన్నారు కదా. ఓకే. అది ప్రాక్టీస్ చేయండి. అలాగే మరి గురుగారు. అన్నారు షా, షా, సా. షా సా షా బుగ్గని కదపండి. షా, సా షా, సా షా, షా, షా పైకి షా, షా సా సా. అన్నారు కదా. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు? యు ఆర్ ప్రొనౌన్సింగ్ కరెక్ట్లీ. మీకు ఏ లోపం అలాగే లేదు. అందరూ అలాగే మీరు అనుకున్నారు అంతే, ఏ ఆ, లోపం లేదు. అలాగే గురుగారు. ధన్యవాదాలు. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? లేదు అంటే ప్రార్థనకి వెళ్తాం. కేతరాజ్ గారు ప్రార్థన చేయాలి. వీడియో ఆన్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్జతు పర్జన్యః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు హైమవతి గారిని జాతీయ గీతం పాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్. ధన్యవాదాలండి. గురుగారు నన్ను హోస్ట్ చేస్తే రికార్డింగ్ అది ఆపేస్తాను. ఏమంటారు? హోస్ట్ చేస్తే గనక నన్ను హోస్ట్ చేశారా? అంటే ఇందాక మీకు స్క్రీన్ రాలేదన్నారని చెప్పి ఇంక టైం వేస్ట్ కాకుండా ఉంటుందని మిమ్మల్ని హోస్ట్ చేసేసాను. నేనేం చేయాలి అయితే? మీరు పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు వసుంధర హ్యాండ్ చేస్తాను, లేకపోతే అక్కడ ఒకసారి పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్ళాను. పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వసుంధర దగ్గర హోస్ట్ అని ఇచ్చేయండి. ఫస్ట్ వసుంధర పోస్ట్ ఇచ్చా. ఓకే, హ్యాండ్ రేస్ చేశాను చూడండి అక్కడ వీడియో. వసుంధర స్టాప్ హోస్ట్ మేక్ హోస్ట్. ఓకే, యూ వాంట్ టు చేంజ్ ది హోస్ట్ టు వసుంధర? ఎస్ చేశాను, మార్చాను. ధన్యవాదాలండి. నమస్కారం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు అంటే రికార్డింగ్ స్టాప్ చేస్తాను. పార్టిసిపెంట్స్కి ఎవరికైనా ఉన్నాయా అండి? నాగేశ్వరరావు గారు ఎవరికి ఉన్నట్టు లేదు. ఇంకా క్లాస్ ఎండ్ చేసుకుందామని. మనకి ఇంకొక క్లాస్ ఉంది నెక్స్ట్ సాటర్డే రోజు. విశాలక్ష్మి మేడం తీసుకుంటారు క్లాసు. దాని తర్వాత నెక్స్ట్ ఆదివారం రోజు మనకి ఎగ్జామ్ ఉంది. కల్నల్ బాబు గారు మనకి, అమరేంద్ర బాబు గారు మనకి గ్రూప్ లో ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అవి మీరు కనుక అటెంప్ట్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ కి మీకు ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాధానాలు అటెంప్ట్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది. సో ఎవరైతే ఇంతవరకు ప్రాక్టీస్ టెస్ట్ చేయలేదో వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తే మీకు వీలున్న టైంలో కనుక చేస్తే గనక డెఫినెట్ గా ఫైనల్ ఎగ్జామినేషన్ మీకు ఈజీ. ఈ వారంలో కూడా ఇంకొక కనీసం 2-3 కనీసం ప్రాక్టీస్ టెస్టులు పెట్టమనండి. ఓన్లీ ఇప్పుడు 3 అయినాయి. పెట్టడానికి రెడీ ఉన్నారండి. కాకపోతే ఒక 5-6 రెగ్యులర్ గా చేసే వాళ్ళే చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఏం చేయటం లేదు. అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నారు సారు. ఆయన దగ్గర పేపర్స్ రెడీగా ఉన్నాయి, పెట్టడానికి రెడీగానే ఉన్నారు. కానీ గ్రూప్ సభ్యులందరూ చేస్తే గనక బాగుంటుంది. అది ఒక 5-6 ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు. పొద్దున్న క్లాస్ లో బిగినింగ్ లో కూడా సారు పేర్లు కూడా చెప్పారు, ఎవరెవరైతే రెగ్యులర్ గా చేస్తున్నారు పెట్టినవన్నీ. అది పార్టిసిపెంట్స్ కే ఈజీ అవుతుంది. అది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనం ప్రిపేర్ అయినప్పుడు ఈజీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే క్లోజ్ చేస్తాను. అమ్మా రికార్డింగ్ క్లోజ్ చేస్తాను.